ఆపర్చునిటీ చెప్పాలన్నా, వీళ్ళకు హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం కావలసిన ప్రోడక్ట్స్ యొక్క యూసేజ్ గురించి చెప్పాలన్నా, మనం ఫస్ట్ ఫోన్ చేయటమా, పర్సన్ కలవటమా, కలిసి అతన్ని ఈ ఆపర్చునిటీ వినమని ఇన్వైట్ చేస్తాం. ఇన్విటేషన్. నాకు తెలిసిన వాళ్లకు నా నేమ్ లిస్ట్, అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా రిలేటివ్స్ కావచ్చు, నా కొలీగ్స్ కావచ్చు, నా నైబర్స్ కావచ్చు, నాకు తెలిసిన స్ట్రేంజర్స్, తెలియని స్ట్రేంజర్స్ కావచ్చు, ఎవరినైనా ఈ విషయాన్ని, ఈ ఇన్ఫర్మేషన్ అతనికి చేరవేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ వినేటట్టుగా ఏం చేస్తాం? ఇన్విటేషన్ ఇస్తాం. ఇన్విటేషన్నే ఈ ఆపర్చునిటీ వినమని ఆహ్వానిస్తాం. ఆ ఇన్విటేషన్ ఇవ్వటంలో మనం ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా ఇన్వైట్ చేయాలి అనేది బేసిక్ పాయింట్. ఆ ఇన్విటేషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఇన్వైట్ చేయాలి సార్? నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ ను నీ విఓపి వినమని గాని, ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడికి రండి అని గాని, లేదా మా సారు మీకు ప్రజెంటేషన్ హెల్త్ ఇంపార్టెన్స్, వెల్నెస్ గురించి చెప్పటానికి మీరు రండి అని గాని, మా ఇంటికి రండి అని గాని, ఎట్లా ఇన్వైట్ చేయాలి, ఎట్లా ఆహ్వానించాలి అనే దాన్ని మనం ఇక్కడ ఈ ఇన్విటేషన్ అనేటటువంటి పాయింట్ రూపంలో వినండి. సో కొత్త వాళ్ళ చాలా మందికి ఉపయోగపడే అంశం ఇది. ఈ పిలిచేటప్పుడు చాలా మంది చాలా మిస్టేక్లు చేస్తూ ఉంటారు. అందుకనే మన ప్రాస్పెక్ట్ మనం మీటింగ్ దాకా రాడు. ఓకే, ఒక ప్రాస్పెక్ట్ ఆన్లైన్ మీటింగ్ గానీ ఆఫ్లైన్ మీటింగ్ గానీ రావాలంటే ఇన్విటేషన్ చేయడంలో ఒక 5 స్టెప్స్ కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి, ఫాలో అవ్వాలి. ఈ 5 స్టెప్స్ కనుక చేస్తే మీ ప్రాస్పెక్ట్ ఖచ్చితంగా మీ ఆఫ్లైన్ గానీ ఆన్లైన్ మీటింగ్ గానీ వస్తాడు, మీ ప్రెజెంటేషన్ కి వస్తాడు. ఓకే, సో ఆ స్టెప్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇన్విటేషన్ లో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కీప్ ఇట్ షార్ట్. మీరు ఇన్విటేషన్ 2 to 3 minutes లో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. మీ ఫ్రెండ్, పాత ఫ్రెండ్, ఎప్పటి నుంచో మాట్లాడలేదు, ఒక 1 year అయింది, తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి, అతని జాబ్ గురించి, ఇంకేదో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. మీరు 30 minutes మాట్లాడండి, 40 minutes మాట్లాడండి, ఓకే, ఎంతసేపు అయినా మాట్లాడండి. కానీ ఇన్విటేషన్ చెప్పడం స్టార్ట్ చేస్తే 2-3 minutes లో చెప్పేయాలి, ఫోన్ కట్ చేసేయాలి, అంతే. ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు. ఇన్విటేషన్ చాలా మంది ఏం చేస్తారంటే ఇన్విటేషన్ లో ప్రెజెంటేషన్ కలుపుతారు. జూమ్ మీటింగ్ పిలిచిన తర్వాత ఎక్కువసేపు మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రొడక్ట్ ఏంటి, ఎంత కమిషన్ వస్తుంది, ఎట్లా వస్తుంది, అలాంటిదా ఇలాంటిదా, ఇలా 100 questions అడుగుతా ఉంటారు. మీరు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అది ప్రెజెంటేషన్ అయిపోద్ది. అంటే ఫోన్ లోనే ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒక వ్యక్తి కళ్ళ ద్వారా చూస్తూ, చెవుల ద్వారా వింటూ ప్రెజెంటేషన్ వింటే 97% రిజల్ట్ వచ్చేది, కేవలం మీరు ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా 13% రిజల్ట్ వస్తుంది. సో దీనివల్ల మంచి ప్రాస్పెక్ట్ మిస్ అవ్వడానికి ఉంటుంది. అందుకని ఇన్విటేషన్ కనుక స్టార్ట్ చేశారంటే 2 to 3 minutes లో అది కంప్లీట్ అయిపోవాలి. ఖచ్చితంగా వాళ్ళు జూమ్ మీటింగ్ వచ్చేటట్టు మీ ప్రెజెంటేషన్ పక్కా ప్లాన్ చేసుకోండి. 2 minutes ప్రెజెంటేషన్ అంటారు దీన్ని. 2 నిమిషాల్లో మీరు ఆ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలనేది ప్లాన్ చేసుకోవాలి. మీ అప్లైన్ అడగండి, ఓకే, లేకపోతే మన వీడియోలో చాలా వీడియోలో ఉన్నాయి, 2 నిమిషాల్లో ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ ఎలా చెప్పాలని వాటిని చూడండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్సర్ ద క్వశ్చన్స్ విత్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మీరు ఒక సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. ఎస్, ఇన్విటేషన్ సమయంలోనే చాలా మంది కొత్త వాళ్ళం ఏం చేస్తామంటే అదేంటిదో చెప్పనగానే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఫోన్ కాల్ చేసేటప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డిస్కషన్ చెప్తుంటాం. ఎక్కువ టైం కాదు. ఓ మంచి హెల్త్ అండ్ వెల్నెస్ కాన్సెప్ట్ ఉంది, మీరు ఎప్పటి నుంచో ఈ హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు కదా, దానికి వండర్ఫుల్ సొల్యూషన్ మాకు ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ రూపంలో లాంచ్ అయిన ప్రొడక్ట్స్ ద్వారా మీ దగ్గర లభిస్తుంది. ఇగో ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఫ్రీగా మీరు వినండి, అంతవరకు. లేదు మీకు ఒకటి ఎక్స్ట్రా ఇన్కమ్, అడిషనల్ ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మరి మీరు మీ ఉద్యోగం చేస్తూనే అడిషనల్ గా దీంట్లో మనం ఎర్న్ చేయొచ్చు, ఆ కాన్సెప్ట్ ఈ రోజు మనకు ఈ టైంలో ఈ హోటల్లో ఈ ప్రజెంటేషన్ ద్వారా అందుతుంది, మీరు రండి తెలుసుకుందాం
అని ఇన్విటేషన్ ఇవ్వచ్చు. అది 2-3 నిమిషాల్లో అయిపోవాలి. అంతేగాని మనకు కాన్సెప్ట్ అదేంది, ఎక్కడ, ఎట్లా, ఎవరు చేస్తున్నావు, ఇవన్నీ విషయాల్ని ముందే చెప్పడానికి ప్రయత్నం చేయటం వల్ల అతనిలో క్యూరియాసిటీ తగ్గుద్ది. కాబట్టి ఇన్విటేషన్ ఈజ్ ఇన్విటేషన్ లాగానే ఉండాలి. మనం ఏదైనా ఫంక్షన్ చేసినాం, ఏదన్నా ఇంట్లో గృహప్రవేశం ఉంది, ఇంట్లో పండుగ ఉంది, ఏదైనా ఉంటే ఏం చేస్తాం? ఫోన్ చేసి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హలో బావగారు లేదా అన్నగారు బాగున్నారా, అంత పిల్లలంతా బాగురా, ఓకే రైట్, నేను ఒక చిన్న మా ఇంట్లో ఈ గృహప్రవేశం లేదా వ్రతం ఉంది, పలానా తారీఖు నాడు పలానా టైంకు పలానా దగ్గర తప్పక అందరు కుటుంబ సమేతంగా రండి. అంతవరకే ఉంటది. నేను ఏం భోజనాలు పెడుతున్నా, ఇంకెవరెవరు పిలుస్తున్నా, అవన్నీ ఏం చెప్పంగా. కాబట్టి ఇది అంతవరకే ఉండాలి. అంటే ఇన్విటేషన్ ఈజ్ ఇన్విటేషన్, అంతవరకు ఆ స్పెసిఫిక్ అంశానికే మనం కట్టుబడి ఉండాలి. సేమ్ అట్లనే హెల్త్ అండ్ వెల్నెస్ కాన్సెప్ట్, హెల్త్ ప్రాబ్లమ్ మా దగ్గర మంచి సొల్యూషన్, ఆయుర్వేద ప్రిన్సిపల్స్, అడ్వాన్స్డ్ ఆయుర్వేద రూపంలో ప్రొడక్ట్స్ లాంచ్ అయినాయి. అవి చాలా మంది వాడే హెల్త్ పొందాము. దాని సొల్యూషన్ ఉంది మా దగ్గర. మీరు దీని గురించి తెలుసుకోవడానికి రండి, లేదా మా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వినండి. అంతవరకే ఉంటుంది సార్. లేదా అడిషనల్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీకు మంత్లీ 10,000 నుంచి 20,000 ఎర్న్ చేయొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఈ వర్డ్ అలా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్ నో పెయిన్, మీకు బాగుంది రండి అని చెప్పినాం అనుకో, దాని గురించి తెలుసుకోండి అని చెప్పవచ్చు. అది అంతవరకే, అంతవరకే చెప్పాలి మనం. మీరు ఇన్విటేషన్లనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉపాయం చేస్తే వాళ్ళు రారు. ఇది ఈ మండే రోజు స్పాన్సర్ టు కాంకర్. మనం ఈ స్పాన్సర్ చేయాలన్నప్పుడు మన లైక్ మైండెడ్ పీపుల్ ని దీంట్లో ఆపర్చునిటీ ఇవ్వాలన్నప్పుడు, స్టార్స్ గా డెవలప్ చేయాలన్నప్పుడు ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్విటేషన్ తర్వాత మనము రెండో స్టెప్ ఏంటిదో ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఆన్సర్ ద క్వశ్చన్ విత్ క్వశ్చన్స్. ఒక ప్రాస్పెక్ట్ ని ఇన్వైట్ చేశారు, మీ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే తను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్స్ ని కూడా మళ్ళీ మీరు క్వశ్చన్స్ తోటి కవర్ చేయాలి. ఎగ్జాంపుల్ కి మీరు మీ ఫ్రెండ్ కి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని అర్థమైంది. అతనికి సేమ్ ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేశాను, కాబట్టి నేను ఒక ఆపర్చునిటీ చూశాను, ఈ ఆపర్చునిటీలో నాకు ఒక సొల్యూషన్ కనబడింది, నీకు కూడా కనబడుతుందేమో, నువ్వు పలానా ప్రజెంటేషన్ కి రా అని చెప్పి 2-3 నిమిషాల్లో ఇన్విటేషన్ చేశాను. ఇమీడియట్ గా అతను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు, ఇదేంటి చైన్ సిస్టమా లేకపోతే జాయినింగ్ సిస్టమా అని అడిగారు. అప్పుడు మీరు ఏదో ఆలోచించి ఇది జాయినింగ్ అని చెప్పాలా వద్దా అలా ఆలోచిస్తున్నారు అనుకోండి, అతను డౌట్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్ గా తను చైన్ సిస్టమా, నెట్వర్క్ సిస్టమా, లేకపోతే జాయినింగ్లు చేయాలా, ఇవైతే నాకు కుదరదు అని అన్నాడు అనుకోండి, ఇమీడియట్ గా మీరు అడగండి జాయినింగ్ సిస్టమా అంటే ఏంటి. మళ్ళీ క్వశ్చన్, అతను క్వశ్చన్ అడిగారు చైన్ సిస్టమా అని, మీరు ఇమీడియట్ గా ఇంకో క్వశ్చన్ అడిగారు చైన్ సిస్టమా అంటే ఏంటి. అంటే అతను ఏమి చెప్తున్నాడో వినండి. జాయినింగ్ సిస్టమా అంటే ఏంటి, అతను జాయినింగ్స్ గురించి ఏం చెప్తున్నాడో మీరు వినండి. మీ కంపెనీ జాయినింగ్ చేస్తే డబ్బులు వస్తాయా, మీ కంపెనీలో బిజినెస్ జరిగితే డబ్బులు వస్తాయా? మాక్సిమం లీగల్ కంపెనీలు అన్నింటిలో కూడా బిజినెస్ టర్న్ ఓవర్ జరిగితే డబ్బులు వస్తాయి. బాస్ నువ్వు జాయినింగ్ చేస్తే ఇందులో రూపాయి రాదు, ఇందులో బిజినెస్ ఉంటుంది, ప్రొడక్ట్ ఉంటుంది, ఈ ప్రొడక్ట్ టర్న్ ఓవర్ మీద మనకు కమిషన్ వస్తుంది. ఓకే, సో ఈ టర్న్ ఓవర్ చేసే వాళ్ళు ఎంతమంది వస్తారో వాళ్ళ మీద కూడా మనకు కమిషన్ వస్తుంది. నువ్వు జాయిన్ చేసినంత మాత్రం రూపాయి రాదు. ఓకే, సో ఇది ఆపర్చునిటీ అని మీరు అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ కొద్ది క్లారిటీ ఇవ్వండి. మీరు ఇన్న కంపెనీ జాయిన్ చేస్తే డబ్బులు వస్తుందేమో కదా, ఇది అలాంటిది కాదు, ఇది టర్న్ ఓవర్ మీద డబ్బులు వచ్చేది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. క్వశ్చన్స్ అతను క్వశ్చన్ అడిగితే మీరు క్వశ్చన్ అడగండి. సో దీని ద్వారా అతనికి ఒక క్లారిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది కూడా ఎక్కువసేపు ఎక్స్టెండ్ అవ్వద్దు. ఓకేనా, ఇంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, 100 క్వశ్చన్స్ అడుగుతారు. ఇన్విటేషన్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చాయిస్ ఆఫ్ టైం. ఎప్పుడు కూడా ఇక్కడ చాలా మందిని మనము ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నల పరంపర కొనవుతుంది. అంటే ఒక ఆపర్చునిటీ వినమని కానీ, లేదా వెల్నెస్, హెల్త్ అండ్ వెల్నెస్ కాన్సెప్ట్ వినమని కానీ మనం అడుగుతున్నప్పుడు, టైం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు.
కాబట్టి అక్కడ మనము వాళ్లకు షార్ట్ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఎలా చెప్పాలో అంతవరకే చెప్పాలి. డిస్కషన్ లో మనము ఏదో ఓ చైన్ బిజినెస్ ఇది ఇలా లాగిన్ అయ్యగానే డబ్బులు కడితేనే వస్తాయి, లాగిన్ అయితే డబ్బులు వస్తాయి, దీంట్లో మనం తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఇట్లా అని కాదు. ఇక్కడ ముఖ్యమైన అంశము మన దగ్గర ఏం చెప్పిండు, మనం ఇది లాగిన్ అయ్యి పర్సన్ జాయిన్ అయితే వచ్చేటటువంటి విషయం కాదు. దీంట్లో టర్న్ ఓవర్ బేస్డ్ గా అంటే సేల్స్ టర్న్ ఓవర్ మీద 50% టర్న్ ఓవర్ ను టీము గాని పర్సనల్ టర్న్ ఓవర్ మీద కంపెనీ మన యొక్క డిస్ట్రిబ్యూటర్స్ డెవలప్మెంట్ ఉపయోగపడే విధంగా ఈ ఇన్కమ్ ప్లాన్ డిజైన్ అయింది. అంటే 50% టర్న్ ఓవర్ సేల్స్ టర్న్ ఓవర్ మీద మనకి ఇన్కమ్ వచ్చే కంపెనీ కాబట్టి ఈ కంపెనీ ఇంపార్టెన్స్ కంప్లీట్ గా A to Z తెలుసుకోవాలి అన్నప్పుడు మనము ఫస్ట్ మనం ఏం చెప్తాం అంటే చైన్ బిజినెస్ అని అడుగుతారు, మనం జాయిన్ కాగానే డబ్బులు వస్తాయా అని అడుగుతారు, మనం తర్వాత ఏం పని చేయకున్నా డబ్బులు వస్తాయా అంటారు, ఇట్లా స్టార్టింగ్ నుంచే వస్తాయా అని అడుగుతుంటారు. సో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం రాంగ్ గైడెన్స్ ఇచ్చేటట్టుగా రాంగ్ ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేయదు. ఇది మనం ఇన్విటేషన్ లో చాలా మంది చేసే మిస్టేక్ వల్ల అప్పుడు చెప్పారు కదా మీరు అనే అవకాశం ఉంటది. అట్లా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకోటి చాయిస్ ఆఫ్ టైం, ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఆ టైం ఇంపార్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఒక ప్రాస్పెక్ట్ ని ఇన్వైట్ చేసినప్పుడు రెండు టైమింగ్స్ ఇవ్వండి. మీకు ఆదివారం 8 గంటలకు సాధ్యం అవుతుందా, లేకపోతే బుధవారం 8 గంటలకు సాధ్యం అవుతుందా? మీ టైమింగ్స్, మీ ప్రెజెంటేషన్ టైమింగ్స్ ఏమున్నాయో ఆ 2 ఆప్షన్స్ ఇవ్వండి. ఎప్పుడైతే 2 ఆప్షన్స్ ఇస్తామో అతను ఇమీడియట్ గా చూజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. అయితే ఆదివారం వస్తా అంటాడు, లేకపోతే బుధవారం వస్తా అంటాడు. ఇలా కాకుండా నువ్వు రేపు ఖాళీ ఉంటావా అంటే రేపు లేదు బిజీ, ఎల్లుండి ఖాళీ ఉంటావా లేదు నేను చూసుకొని చెప్తా, అతనికి ఎప్పటికీ ఖాళీ దొరకదు. అందుకని ఎప్పుడైతే 2 ఆప్షన్స్ ఇస్తామో అతను చూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటది. రెండోది, ఈ 2 ఆప్షన్స్ కూడా నన్నే అడుగుతున్నాడు, సో సెలక్షన్ అంతా నా మీదనే ఉంటుంది కాబట్టి ఇతను నన్నేం ప్రెజర్ చేయట్లేదు అని ఒక ఫీలింగ్ లోకి వెళ్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇన్విటేషన్ కి పిలుస్తున్నప్పుడు 2 టైమింగ్స్ చెప్పండి. ఈ 2 టైమింగ్స్ లో నీకు ఏది కన్వీనియంట్ అని చెప్పి అడగండి. దీని ద్వారా ఖచ్చితంగా అతను ఒక స్లాట్ ఫిక్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. 4th స్టెప్ వచ్చేసి 2 days రూల్. మీరు ఇన్విటేషన్ చేసేటప్పుడు కనీసం ఒక 2 రోజుల ముందు ఇన్వైట్ చేశారు, అతను కూడా వస్తా అన్నాడు. వస్తా అన్న తర్వాత అతనికి బిజీ ఉండి మర్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? లేదా 1 day ముందు పంపించారు, 1 day ముందు ఇన్వైట్ చేశారు, అతను కూడా వస్తా అన్నాడు, రేపు పలానా టైంకి అపాయింట్మెంట్ అన్నారు, కానీ తర్వాత అతను పనిలో పడి మర్చిపోయాడు. అందుకని మనం ఏం చేయాలంటే వాట్సాప్ లో వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ 2 days బ్యాక్ కనుక మీరు ఇన్వైట్ చేశారనుకుందాం, 1 day ముందు అంటే నిన్న ఇన్వైట్ చేశారు మార్నింగ్ 9 o'clock, ఇవాళ 9 o'clock ఒకసారి రిమైండ్ చేయండి. రేపు కదా బిజినెస్ ప్రెజెంటేషన్, సో తర్వాత రేపు మళ్ళీ ఒకసారి మార్నింగ్ ఒకసారి గుర్తు చేయండి, రేపు ఆఫ్టర్నూన్ ఒకసారి గుర్తు చేయండి, తర్వాత ఒక 1 hour ముందు ఒకసారి గుర్తు చేయండి, తర్వాత స్టార్ట్ అవ్వగానే ఒకసారి గుర్తు చేయండి. ఇలా గుర్తు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఓకే నేను పలానా వాళ్ళకి మాట ఇచ్చాను, నేను వెళ్ళాలి అని వాళ్ళకి గుర్తు చేసిన వాళ్ళు అవుతారు, రిమైండ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రూల్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఒకసారి ఇన్వైట్ చేసాము వాళ్ళే వస్తారు, వాళ్ళకి నీడ్ ఉంటే వస్తారు, నీడ్ ఉండొచ్చు కానీ బిజీ ఉండొచ్చు కదా. సో దాన్ని రిమైండ్ చేయడం అనేది ఇన్విటేషన్ చేసిన వాళ్ళు ఫాలో అవ్వాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ అన్నమాట. 5th స్టెప్, నో ఆబ్లిగేషన్ మీటింగ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. మీరు ఇన్వైట్ చేశారు, కంపల్సరీ నువ్వు రావాల్సిందే, ఇది నీకు హెల్ప్ అవుతుంది, ఇది నీకు ఉపయోగపడుతుంది, నువ్వు బాగుపడతావు, ఇలాంటి ఫోర్స్ఫుల్ మాటలు మాట్లాడకండి. దీనివల్ల వాళ్ళు చాలా ప్రెజర్ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆలోచించుకునే ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. ఎలా అంటే బస్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా నీది అలానే కనబడుతుంది, దీనికి నేను ఈ ఆపర్చునిటీ ఎంచుకున్నా, ఈ ఆపర్చునిటీ నీకు కూడా సెట్ అవుద్దని నేను అనుకుంటున్నా, ఇది నీకు సెట్ అవుద్దో లేదో, ఇది నీకు సూట్ అవుద్దో లేదో, ఈ ఆపర్చునిటీ వల్ల నీకు వర్కౌట్ అవుద్దో లేదో నేను గ్యారంటీ ఇవ్వను. సేమ్ నీలాంటి సిచ్యువేషన్ ఒకప్పుడు నాకు అయింది, ఇప్పుడు నేను దాని నుంచి బయటపడ్డా, నీకు కూడా అవుద్దనే ఆశతోటి నేను చెప్తున్నా, ఇది నీకు వర్కౌట్ అవుద్దో లేదో నువ్వే ఒకసారి వచ్చి చెక్ చేసుకో. ఓకే,
సో నువ్వు ఖచ్చితంగా రావాలి రాకూడదు అని నేను చెప్పట్లేదు. నీ ప్రాబ్లంకి ఇది సింక్ అనిపించింది నాకు, అందుకనే చెప్పా. నువ్వు ఒకసారి చెక్ చేసుకో. ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి ముందు కంపల్సరీ నేను వెళ్ళాలి, మనోడు బాగా ఫోర్స్ చేస్తున్నాడు అనే ప్రెజర్ కన్నా కూడా అయ్యో మనోడు ఇలాంటి ప్రాబ్లంలోనే ఉన్నాడంట, అతనికి సెట్ అయిందంట, మరి నాకెందుకు సెట్ కాదు, అసలు ఏంటిది నేను పోయి చూద్దాం అని ఒక ఆలోచనతోటి అక్కడికి రావడానికి, మీటింగ్ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా ఒత్తిడి చేసి ప్రెజర్ చేసి తీసుకురాకండి. ఓకే, సో వాళ్ళకి ఆపర్చునిటీలో ఉన్న నాకు సెట్ అయింది నీకు సెట్ అవుద్దేమో అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఇది నీకు సెట్ అవుద్దో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అతను వచ్చి ఐడెంటిఫై చేసుకోవడానికి, అది తనకు సూట్ అవుద్దో లేదో సెట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్లు మీరు మీ ప్రాస్పెక్ట్ని ఇన్వైట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అయ్యే పాయింట్స్. ఎందుకంటే ఇవి నేను ఫాలో అయ్యాను, ఈ ఫాలో అయ్యి రిజల్ట్ చూడగలిగాను కాబట్టి వీటిని నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఈ పాయింట్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూడగలుగుతారు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో అతను కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు. ఎవరు ఇప్పుడు వీడియో చేసిన వ్యక్తి అంటే ఎక్కడ మనం కొత్త వాళ్లకు సార్ నేను ఎవరికైనా ఆపర్చునిటీ ఇవ్వాలి లేదా హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళతో ఎట్లా స్టార్టింగ్ నుంచి ఎట్లా మాట్లాడాలి ఏంది అనే వాళ్లకు ఒక చిన్న రోడ్ మ్యాప్, అంటే ఒక్కొక్క పరిస్థితులు ఒక్కొక్క విధంగా ఉంటాయి, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రిలేషన్ బట్టి ఆధారపడి ఉంటది. అది నీకు ఆ వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటది. ఆ ఇన్విటేషన్ ఇవ్వటం అతని నీడ్ బట్టి ఉంటది. అతనికి నీడ్ మ్యాండేటరీ ఎసెన్షియల్ ఉన్నప్పుడు అతనికి ఆ నీడ్ ఏందో ఐడెంటిఫై చేసి మనము నేమ్ లిస్ట్ రాసిన తర్వాత అతన్ని ఎట్లా ఇన్వైట్ చేయాలనేది అదొక ఫార్ములా. ఇది అందరికీ ఒకటే విధంగా ఉండదు, అందరికి ఒక విధంగా ఉండదు, అందరూ ఒక విధంగా చేయలేరు. కొంచెం నిన్ను ఆలోచించి ఇన్విటేషన్ ఇవ్వటానికి ఆపర్చునిటీ కానీ హెల్త్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి చెప్పాలంటే మనం ఫోన్ ద్వారా కానీ పర్సనల్ గా కలిసినప్పుడు ఇన్విటేషన్ ఎట్లా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా టైం తీసుకోవటం, తర్వాత అతనికి ఆ లొకేషన్ పంపటం, రిమైండర్ చేయటం, తర్వాత దీని ఇంపార్టెన్స్ చెప్పటం. సో మీరు ఆయనకు హెల్ప్ అవుతారు అనేటటువంటి గుడ్ రిలేషన్ కనుక బాగుందనుకో మీ ఇద్దరి మధ్యన వండర్ఫుల్ గా మీ మాట వింటాడు. సో మనము ఈ మండే నాడు స్పాన్సర్ టు కాంకర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ అంటే ఇందులో ఆపర్చునిటీ ఇచ్చి నేను ఇందాక ఏదైతే చెప్పినో స్టార్ నుంచి డైమండ్ వరకు ఉన్న ఈ 9 స్టెప్స్, 9 ర్యాంక్స్ 1 by 1 రీచ్ అవుతున్న కొద్దీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది, తర్వాత నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, టర్న్ ఓవర్ సాధించే టీమ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మనం ఒక్కొక్క పర్సన్ కు ఎట్లా ఇది బిల్డ్ చేసుకోవాలనో తెలవాలి అన్నప్పుడు స్టార్టింగ్ నుంచి కొన్ని విషయాలు మనం ఇది చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేరుగా జరిగే అమ్మకాలు అనే ఈ కాన్సెప్ట్ ను 21st సెంచరీలో ఎన్నో దేశాల్లో అమలవుతున్నాయి. ప్రతి సేవలు అంటే ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాయి. సేవల రూపంలో వస్తున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ లో, ప్రోడక్ట్స్ రూపంలో వస్తున్నాయి. ఆ రెండిటిని మనము ఎక్స్పాండ్ చేయాలి. ఇయర్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ లో భాగంగా ఇతరులకు చేరవేయాలంటే ఇన్విటేషన్ తెలవాలి, పర్సన్ అప్రోచ్ కావటం తెలవాలి, అతని ఫోన్ తో కన్వర్జేషన్ లో కన్విన్స్ చేయటం తెలవాలి, కనెక్ట్ చేయటం తెలవాలి. సో ఇట్లా తెలిస్తేనే మన సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ ర్యాంక్స్ ఏతున్నాయో స్టార్ డైమండ్ అనే ఈ 9 ర్యాంక్స్ రీచ్ కావాలి అంటే దీంట్లో ప్రతి స్టెప్ లో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిందే. సో ఇది మనం స్పాన్సర్ టు కాంకర్ మండే నాడు. ఇప్పుడు ఈ 2025లో కూడా ప్లాన్ ప్రజెంటేషన్ ఇన్కమ్ ప్లాన్ విధానం పీపీటీ మారింది. ఏం మారింది సార్? ఇదివరకు స్టార్ కావాలి అన్నప్పుడు 12 ప్రోడక్ట్స్ వివా రిటైలరు ఆర్డర్ పెట్టుకొని 12
12 ప్రోడక్ట్స్ 4 ప్రోడక్ట్స్ తను కన్జ్యూమ్ చేసి 8 ప్రోడక్ట్స్ ఇతరులకు రిటైల్ చేసి సేల్ చేయటం వల్ల తను సేల్స్ స్కిల్స్, అమ్మకంలో ఉన్న మెళుకువలు తెలుసుకొని, ఓహో ఇది ఇంత ఈజీయా, ఇట్లా ఈజీగా వాళ్ళ హెల్త్ కు సొల్యూషన్, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ చెప్పినా అని ప్రజెంటేషన్స్ ఇవ్వటం వల్ల, ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి సీనియర్ సపోర్ట్ ద్వారా ఆ 8 ప్రోడక్ట్స్ ఒక 10 days లో లేదా 15 days లో మనం రిటైల్ చేయించడం వల్ల 8 3 24,000 రూపాయలు తను ఆ ప్రోడక్ట్స్ మనీ కాస్ట్ రిటర్న్ వస్తుంది. తర్వాత 12 5 66,000 రూపాయలు రిటైల్ ప్రాఫిట్ రూపంలో మళ్ళా కంపెనీ కమిషన్ రూపంలో వస్తుంది. 6,000 24 30,000 రూపాయలు. అంటే నేను ఇందులో స్టార్టింగ్ నుంచే ఐడిఏగానే ఎంటర్ కాగానే డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోగానే 15 రోజులలో నా ఇన్వెస్ట్మెంట్, సీడ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చింది. నేను హెల్త్ బెనిఫిట్ పొందాను. అంటే ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ కావచ్చు, ఈ విబిఓ ఓనర్షిప్, పార్ట్నర్షిప్ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా నాకు జీనియాలజీ ఓపెన్ అయింది అని అర్థమయ్యేటట్టుగా అతని ఆ 15 days లో మనం కరెక్ట్ సిస్టమ్ లో ఫాలో అయ్యేటట్టు చేస్తే నెక్స్ట్ స్టార్ 250 ఇక్కడ ఏం జరిగింది? స్టార్ గా ఉన్నప్పుడు రిటైల్ పరిచయం అయింది, సేల్స్ పరిచయం అయినాయి, పీపుల్ ని కాంటాక్ట్ కావటం, పీపుల్స్ కు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాడు. స్టార్ 250 అనే 2వ ర్యాంక్ లో అక్కడ ఆర్గనైజేషన్ డెవలప్ అయ్యేటట్టు, నెట్వర్క్ డెవలప్ అయ్యేటట్టు, లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఒక పర్సన్ స్పాన్సర్ చేశాడు, రైట్ ఆర్గనైజేషన్ లో ఒక స్పాన్సర్ ని పరిచయం చేశాడు. ఇక్కడ నెట్వర్క్ బిల్డ్ చేయటం అలవాటు అవుతుంది. స్టార్ గా ఉన్నప్పుడు సేల్స్ చేయటం అలవాటుగా మారింది. అది సబ్ కాన్షియస్ లోకి వెళ్ళటం, రిటైలింగ్ అనే కాన్సెప్ట్ ఈజీ అనేది అతనికి అర్థం కావటం. ఇంతే కదా, నేను ఈజీగా చేశాను, వేరే వాళ్ళ నా ఫ్రెండ్స్ కూడా ఇది చేయించగలననే బిలీఫ్ ఇవ్వటం. ఏ ఆర్గనైజేషన్ లో ఒక వ్యక్తిని, బి ఆర్గనైజేషన్ లో అంటే లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని స్టార్ ను చేస్తా అనే బిలీఫ్ రావటం వల్ల తను ఏ బిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడో, ఏని స్టార్ ఎట్లా కావచ్చు, బిని స్టార్ ఎట్లా కావచ్చు, నెట్వర్క్ బిల్డ్ చేసే అలవాటు వస్తుంది. సేల్స్ చేయడం అలవాటు వచ్చింది, నెట్వర్క్ కూడా చేస్తూ స్టార్ 250 అనే ర్యాంక్ రీచ్ అవుతాడు. అప్పుడు టీమ్ ద్వారా వచ్చే ఇన్కమ్ అలవాటు పడతాడు. ఓహో వీళ్ళ ఇక్కడ ప్యాసివ్ అంటే నెట్వర్క్ ద్వారా 125 రూపీస్ పర్ ప్రోడక్ట్ కమిషన్ రూపంలో ఇక్కడ ఎంత నెట్వర్క్ బిల్డ్ అయినా నాకు వస్తుందా, ఇట్లొచ్చిందే అని బిజినెస్ ఓపెనింగ్ బోనస్ అనేటటువంటిది అలవాటు అవుతుంది. ఆ ఇన్కమ్ మరి తీసుకోవటం వల్ల నేను ఇంకా స్పాన్సర్ చేయటం వల్ల స్టార్ 250 ర్యాంక్ అయ్యాను అని ఒకటి సేల్స్ అలవాటైంది, రెండోది స్పాన్సర్షిప్ అలవాటైంది, నెట్వర్క్ బిల్డ్ చేయటం అలవాటైంది. 3వ ర్యాంకు స్టార్ 250 నుంచి స్టార్ 500 అనే కాన్సెప్ట్. ఈ ర్యాంక్ 3వ స్టెప్ ఎక్కేటప్పుడు తను ఇంకా 3 ఆల్రెడీ ఇద్దరిని బిని స్టార్ ను చేశాడు. 12 ప్రోడక్ట్స్ రిటైల్ చేయటం వాళ్ళకి ఎలాగో ఈయన ఏం నేర్చుకుంటూ అది నేర్పాడు. తర్వాత ఇంకో 3 కూడా నేను ఇలా స్టార్ చేస్తూ రిటైల్ అలవాటు చేస్తే నేను స్టార్ 500 అనే ర్యాంక్ పోతాను. ఈ పీరియడ్ లో అంటే స్టార్ 250 అయిన ర్యాంక్ అనంతరం స్టార్ 500 కు 3 ఇంకా మీరు స్పాన్సర్ చేసే టైంలో 600 పివి పర్సనల్ టర్న్ ఓవర్ ఇంకా చేయగలగటంలో పర్సనల్ గా కూడా నేను ఎంత రిటైల్ చేస్తే అంత ఇన్కమ్ చేసుకోవచ్చు అని ఆ రిటైలింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి అవకాశము ఉంది. అంటే పర్సనల్ టర్న్ ఓవర్ చేయటం, రిటైలింగ్ చేయటం, రిటైల్ ఇన్కమ్ తీసుకోవటం, టాప్ రిటైలర్స్ బోనస్ తీసుకోవటం, టిఆర్బి అది అలవాటు అవుతుంది. ప్లస్ 5 స్టార్లను చేయటం వలన స్టార్ 500 అనే ర్యాంక్ వచ్చింది.
ఆయనకు ఒక 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది వాల్యూ ఎంత? ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఒక ఇన్సూరెన్స్ ఎల్ఐసి కంపెనీ నుంచి మనం పొందాలంటే సంవత్సరానికి 20,000 10,000 ఇట్లా కడితే తప్ప యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ కాదు. కంపెనీ ఎడిషనల్ గా రివార్డ్ రూపంలో ఇచ్చింది. నేను ఇందులో డిస్ట్రిబ్యూటర్ కావటం వల్ల నాకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చిందే అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపెనీ నీ సేఫ్ గురించి, నీ ఫ్యూచర్ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఎలాంటి రివార్డ్ పెట్టిందో చూడండి. ఇది సేఫ్టీ, సెక్యూరిటీ, కంపెనీ నీ బాగోగులు చూసే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే ఎంత సేఫ్టీ ఉందో చూడండి అని అతనికి ఎక్స్ప్లెయిన్ చేయటం వలన, సో ఇదే ఆలోచన వచ్చిన 5గురిలో ఎవ్వరు నేను కూడా కావాలి, నాకు కూడా ఆ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు, నాకు ఆ 5గురు స్టార్లను చేయటం వల్ల వచ్చిన ఇన్కమ్ కావచ్చు, రిటైల్ ప్రాఫిట్ కావచ్చు, అప్పటికి 50,000 రూపాయల వరకు మీరు చేరుకుంటాడు అతను. ఆహా, నేను ఒక 2 నెలలు 3 నెలలనే నేను 50,000 సంపాదించానే, ఇందులో లెర్నింగ్ అప్పుడే ఎర్నింగ్ ఉందే. సో డిస్ట్రిబ్యూటర్ ని మంచిగా సేఫ్ గా సెక్యూరిటీగా కాపాడుకునే గుణం కంపెనీలో కమర్షియల్ కోణంలో లేదు, వెల్ఫేర్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ కోణంలో ఉందే. ఈ కంపెనీలో ఉన్నటువంటి ఈ విషయాలని అర్థమయ్యేటట్టు చెప్పి తను స్టార్ 500 నుంచి స్టార్ 1000 వరకు మీరు లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో మీరు ఒక 25 విబిఓల్ని, రైట్ ఆర్గనైజేషన్ లో 25 మంది విబిఓలను, వివా బిజినెస్ ఓనర్ అంటే 12 ప్రోడక్ట్లు ఆ ఐడి మీద ఆర్డర్ పెట్టి అతను గనక రిటైల్ చేయగలిగితే అతను విబిఓ అంటారు, వివా బిజినెస్ ఓనర్. అల్లా విబిఓ అంటే స్టార్ ఉంటాడు, విబిఓ అంటే స్టార్ 250 ఉంటాడు, విబిఓ అంటే స్టార్ 500 ఉంటాడు, విబిఓ అంటే స్టార్ 1000 కూడా ఉంటాడు. ఆ పైన అందరిని విబిఓనే అంటారు. అంటే ఒక స్టార్ 250 గా కౌంట్, స్టార్ గా కౌంట్, స్టార్ 500 కౌంట్, మొత్తం 25 మంది కౌంట్ కావాలి లెఫ్ట్ ఆర్గనైజేషన్. మొత్తం స్టార్ 250 500 1000 వీళ్ళందరినీ కలిపి ఆ లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 25 విబిఓలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో నువ్వు అనుకోకుండా ఆటోమేటిక్ గా 1 lakh అబోవ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ప్లస్ నీకు నెట్వర్క్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ మొదలవుతుంది. వాళ్ళల్లో రిటైల్ స్కిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవి వాళ్ళల్లో నేర్పుకుంటూ డెవలప్ చేయటం వలన నీకు మంత్లీ 20,000 నుంచి 50,000 సంపాదించే స్టేజ్ 1 year ఎండింగ్ వరకు నువ్వు ఎగ్జాక్ట్లీ దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. మరి నువ్వు అదే బయట మంత్లీ 10,000 20,000 50,000 సంపాదించాలంటే బిఈ బీటెక్ బీసీఏ ఎంత చేసినా 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు పనిచేసినా 50,000 ఇవ్వట్లేరు. నేను మిమ్మల్ని నిన్న అప్రోచ్ అయ్యేటప్పుడు నగేష్ గారి ఆ ప్రాస్పెక్టింగ్ లో, నగేష్ గారి యొక్క ప్రెజెంటేషన్స్ లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంబీఏ చదివినరు, నెలకి 50,000 సంపాదించే వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఒక్కరు ఎత్తలే. అల్లా 7-8 మంది కూర్చున్నారు మేము ఇచ్చిన ప్రెజెంటేషన్ విన్నప్పుడు. నిన్న 50,000 సంపాదించలేని స్టేజ్, ఎంబీఏ చేసిరు, ఎంసీఏ చేసిరు. అంటే ఆపర్చునిటీ బయట ఇన్కమ్ సోర్స్ లేదండి. సర్వైవల్ కావటానికి ఏదో పని చేసి బతకాలనే పట్టుదలతో ఉన్నారు వాళ్ళు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిఈ చేసిన, బీటెక్ చేసిన, ఎంసీఏ చేసిన, ఎంబీఏ చేసిన నెలకు 50,000 సిస్టమేటిక్ గా సంపాదించే పరిస్థితి బయట లేదు. మనం 1 year లో నేను నా ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు ఖచ్చితంగా ఈ సిస్టమ్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారం మీరు ఫాలో అయితే మంత్లీ 50,000 సంపాదించే విధంగా 1 year లో నేను అష్యూరెన్స్ ఇవ్వగలను అని అతనికి నమ్మకం కలిగించి మనం ముందుకు వెళ్తే సిస్టమ్ డెవలప్ అవుతుంది. స్టార్ 1000 వరకు మన బాధ్యత. మనల్ని నమ్మి వచ్చిండు, మనల్ని ఫాలో అయ్యిండు, మనతో పాటు ప్రయాణం చేసిండు. లెర్నింగ్, ఎర్నింగ్, గ్రోయింగ్ తో పాటు ఎవ్రీథింగ్ పరిచయం కావటం, సిస్టమ్ గురించి, కంపెనీ గురించి, కాన్సెప్ట్ గురించి
డైరెక్ట్ సెల్లింగ్ గురించి, అడ్వాన్స్డ్ ఆయుర్వేద గురించి, వెల్నెస్ గురించి, ఇల్నెస్ డిఫరెన్స్ గురించి అన్ని విషయాలను నేర్చుకోవడానికి 1 year సరిపోతుంది. అతను దీంట్లో ఖచ్చితంగా పొటెన్షియాలిటీ ఉంది, నా ఫ్యూచర్ ఉంది, నా కెరీర్ ఉంది అంటే ఫర్దర్ గా రూబీ కావటానికి తనలో ఉన్న ఎబిలిటీస్, స్కిల్స్ ఉపయోగపడతాయి. దాన్ని తోడు చేసుకొని ముందుకు వెళ్ళటానికి అప్పుడు మనం అప్లిఫ్ట్ ఇస్తూ లీడర్ గా ఇలా డెవలప్. ఇది విధానం. ఈ ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లో 2025లో మనం ఆలోచించాల్సిన కోణం, చేయాల్సినటువంటి లిఫ్టింగ్, చేయాల్సిన ఎంకరేజ్మెంట్, సపోర్ట్ సర్వీసు ఇంతవరకు చేయండి. స్వతహాగా తను రూబీ ఎగ్జిక్యూటివ్ గా కంపెనీలో ఒక కార్యనిర్వహణ వ్యాపారిగా మారేంత వరకు తనలో ఎబిలిటీస్ బయటకు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా తన సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఇన్కమ్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు మాత్రం ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసిండ్రో, ఎవరైతే అతన్ని దీంట్లోకి లాగిన్ చేసిండ్రో, ఎవరైతే స్పాన్సర్ చేసిండ్రో 1000 వరకు అతన్ని మనము ఆషామాషిగా ఎబిలిటీ లేని 1000 గా, జెన్యూనిటీ లేని 1000 గా, సామర్థ్యం లేని *1000 గా, నాలెడ్జ్ లేని *1000 గా, క్యాపబిలిటీ లేని *1000 గా ఉంచకూడదు. అది అప్లైనర్స్ రెస్పాన్సిబిలిటీ. కంప్లీట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని మీరు చెయ్యి అందించండి, దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పండి. నిన్న సరళ మేడంతో నేను మాట్లాడి చూసానురా మేడం, అర్థం చేసుకున్నారా? ఏంది సార్ అంటే, ఏంది సార్ అంటే మేము 500 కిలోమీటర్లు 16 గంటలు ఫోకస్ అటెన్షన్ పెడితే ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చిండు. ఎంతమంది వచ్చారండి? స్టార్టింగ్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చింది. ఎంత ఎఫర్ట్ అండి? ముగ్గురం కలిసి 16 గంటలు. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ రైట్ పర్సన్ ను ఐడెంటిఫై చేయడానికి 16 గంటలు బట్టి ఇంత టైము, ఇంత ఎనర్జీ, ఇంత చేస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ అయిపోగానే ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఎమ్మటబడి ఈ డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెన్స్ ను కోల్పోతున్నాం. ఆ డిస్ట్రిబ్యూటర్ ను హోల్డ్ చేస్తూ, అతనికి నేర్పుతూ, కన్విన్స్ చేస్తూ, కనెక్ట్ చేస్తూ కంటిన్యూ అయ్యేటట్టుగా మనం పొరపాటున కూడా, ఏమరపాటున కూడా అతన్ని లైట్ తీసుకోవద్దు. మళ్ళా ఒక డిస్ట్రిబ్యూటర్ తయారు చేయాలంటే, ఒక స్టార్ ను 250 తయారు చేయాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలనో అర్థమవుతుందా అని మేము డిస్కషన్ చేసుకున్నాం. అవును సార్, ఎస్, ప్రతి దాంట్లో ఉంది. మళ్ళీ ఇంకో అంశం కూడా ఆలోచించాలి మేడంతో, ఇంకో అంశం కూడా ఆలోచించండి. అంటే నేను ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెన్స్ ఏందో చెప్పిన, ఒక అప్లైనర్ ఇంపార్టెన్స్ ఏందో కూడా చెప్పిన. ఒక అప్లైనర్ నగేష్ గారిని, సరళా మేడంను కార్లో తీసుకుపోయి వాళ్ళ కేరింగ్ తీసుకుంటూ, వాళ్ళ గైడెన్స్ ఇచ్చుకుంటూ, వాళ్ళ యొక్క గ్రోయింగ్ కు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం సిస్టమ్ డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ మన ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ తీసుకొచ్చి ఈ సిస్టాన్ని బిల్డ్ చేయడానికి ఒక సీనియర్ అప్లైనర్ సపోర్ట్ ఎంత అవసరమో, ఇంపార్టెన్స్ ఏందో, అలాంటి వ్యక్తి అవసరం ఏందో కూడా తెలిసింది. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెన్స్ తెలిసింది, ఒక బెస్ట్ సీనియర్ సపోర్ట్ సర్వీస్ వాల్యూ కూడా తెలిసింది మేడం. అవును సార్, పోయేటప్పుడు మంచి టిఫిన్ చేయటం, టీ తాగటం, కార్లో ఏసీలో తీసుకుపోవటం, మళ్ళీ అక్కడ అందరితో కన్విన్స్ చేయటం, మాట్లాడటం, మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్లకు ఏదైనా స్నాక్స్ ఏదో తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర సేఫ్ గా దించటం. వాళ్ళ యొక్క సారు మహబూబ్ నగర్ వెళ్ళిన రాత్రి 10:30-11 గంటలకి ఇంటికి చేరిన తర్వాత ఫోన్ చేసి మేడం చేరుకున్నారా? ఈ కేరింగ్, ఈ పర్సన్ మనిషి విలువ, మాట విలువ, మనస్సు విలువ, ప్రొడక్ట్ విలువ, ఫ్యూచర్ విబిఓ ఇండస్ విలువ తెలిసేంత వరకు సీనియర్ సపోర్ట్ మీకు ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి. చూడండి ఆ బిలీఫ్. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెన్స్ కూడా ఇందులో తెలిసేటట్టు అన్ని ఇండస్ట్రీ వారిని నేర్పుతారు సార్ అని మేడం అన్నది. అన్ని ఇండస్ట్రీ వారిని నేర్పింది సార్. నిజంగా సార్,
ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెన్స్ ఏంది, ఒక ప్రోడక్ట్ వాడటం వల్ల హెల్త్ ఇంపార్టెన్స్ ఏంది, సో మనీ ఇంపార్టెన్స్ ఏంది, మనిషి ఇంపార్టెన్స్ లో కూడా అన్ని ఇలా వివాలు అన్ని అర్థమవుతున్నాయి సార్. నగేష్ గారితో మాట్లాడి ఎవరు నీ వాళ్ళు, ఎవరు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు, ఎవరు నీతో పాటు నువ్వంటే ఇష్టపడే వాళ్ళు, నువ్వు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నగేష్ గారు, నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది రోజు అర్థం. అవును సార్, ఇదే మీరు తెలవాల్సిన విషయం. ఈ విషయాలు ఎప్పుడైతే అర్థం అవుతాయో మనం ఖచ్చితంగా ఇందులో గ్రో అవుతాం. అందుకే ఎవ్రీ పర్సన్ మనము వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళు తెలియక ఏదో నెగిటివిటీలో ఇరుక్కుపోతారు, మళ్ళీ ఎక్కడెక్కడనో తిరుగుతుంటారు వాళ్ళకి తెలియక. కాబట్టి స్టార్ 1000 వరకు, రూబీ వరకు కనుక మనం ఖచ్చితంగా గైడ్ చేస్తూ పోతే ఆ పర్సన్ మీకు చాలా అసెట్ అవుతారు. సిస్టమ్ వాళ్ళకు, సీనియర్స్ కూడా వాళ్ళకు పెద్ద అసెట్ అవుతారు. అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లో స్పాన్సర్ టు కాంకర్ అనే విషయంలో మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఒక చిన్న వెల్నెస్ కాన్సెప్ట్ ఉంది, మనం అది డిస్కస్ చేసుకొని వెళ్దాము. ఒక చిన్న అంశం, 1 minute. నాకు తెలిసి ఇంతకన్నా మంచి ఆఫర్ మళ్ళీ ఎప్పుడు రా. Buy a 2.5 BHK home, get it fully furnished at zero cost. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మందులకు మంచి ఆహారానికి ఉన్న తేడా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చాలా మంది దగ్గరికి మన భోగాన మనకు ఎదురయ్యే అంశం ఏంటంటే, వాళ్ళు మేము మెడిసిన్స్ వాడుతున్నాం, మందులు వాడుతున్నాం, మాకు ఈ యొక్క వెల్నెస్ ప్రోడక్ట్స్ ఇంపార్టెన్స్ ఏంది, వాటి అవసరం ఏంది, మాకు ఎందుకు ఇవి, మాకేమొద్దులేండి, మేము మందులు వాడుతున్నాం, అంత బాగానే ఉంది, ఇప్పుడు నార్మల్ ఉంది అంటారు. నిన్న మాట్లాడితే కూడా నార్మల్ ఉంది అంటున్నారు. మరి నార్మల్ ఉండటం ఎట్లుంటుంది? నీ డైట్ యొక్క, నీ ఆహారం యొక్క ఇంపార్టెన్స్ ఏంది? మెడిసిన్ అంటే నువ్వు ఫార్మాస్యూటికల్స్ లో ఉన్న మెడిసిన్స్, సూదులు, గోళీలు, మందుల యొక్క ప్రభావం ఏందో వాళ్ళ బాడీ మీద ఎట్లా చూపుతుందో తెలుసుకోలేకపోతున్నారు. మాకు నార్మల్ ఉంది సార్, మంచిగానే ఉంది, ఏమవుతుంది మాకు కాఫీ అనే కాడిపోయింది. అంటే మందుల విలువ, మంచి ఆహారం విలువ, వాటిని తెలియజేయటం ఒక వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్ గా మనం ఏం చేయాలి? మంచి చక్కటి విశ్లేషణ ఇది వింటే మనకు చాలా ఐడియాస్, మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. మీరు మంతెన సత్యనారాయణ గారి మాటలు కనుక మనం విందాం. జస్ట్ ఒక 10 minutes. మీరు ఇట్లాంటి విషయం ఎంతవరకు ఎక్కడా వినుండరు, ఎప్పుడు చదివి ఉండరు. ఒకసారి వింటే మీలో మందులు వాడకం కొంతన్నా తగ్గించుకోవాలని, మంచి ఆహారం తినాలని ఆలోచన కలుగుతుందేమోనని ప్రయత్నం. నేను ముందు 4 సంవత్సరాలు మందుల గురించే చదవడం జరిగింది, బి.ఫార్మసీ. మందులు ఎంత లాభమో తెలుసు, ఎంత నష్టమో తెలుసు. మందుల తయారీలో ఎన్ని కెమికల్స్ కలపాల్సి వస్తుందో తెలుసు. మనం ఈ రోజుల్లో ప్రతిదానికి మందు మీద ఆధారపడేటట్టు బ్రతుకుతూ ఉన్నాం. అత్యవసర పరిస్థితుల్లో రక్షించుకోవడానికి మందు వాడటం ఎప్పుడూ తప్పు కాదు. ఆ వైద్య శాస్త్రాలంతా అభివృద్ధి చెందటం చాలా మంచిది. మనిషి ప్రాణాన్ని నిలపటానికి, కాపాడటానికి మందులు ఎంతో మేలు చేస్తున్నాయి. అలా అని మందుని విపరీతంగా వాడటం మంచిది కాదు. ఈ మందుల్ని ఎలా వాడుకోవాలంటే ఒక సూదిలాగా వాడుకోవాలి. ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఒక సూదిని తీసుకొచ్చి ఆ ముళ్ళుని తీసుకుంటాం. ముళ్ళు తీసి ఇంత హెల్ప్ చేసింది కదా, మళ్ళీ ఎప్పుడైనా ఆ
అవసరానికి పనికొస్తున్న జేబులో పెట్టుకోం కదండి, దాన్ని తీసుకెళ్లి దూరంగా మళ్ళీ ఎక్కడ ఇబ్బంది లేని ప్రదేశంలో పెట్టేసుకుంటాం. అలా పెట్టాలి, అవసరానికే తీయాలి, మళ్ళీ దూరంగా ఉంచాలి. మందులు అంటే నిత్యం సేవించేటట్టుగా మన బ్రతుకు ఉండకూడదని ప్రయత్నించాలి. మరి ఏమిటి మందులు వాడేదానికి మనం నిత్యం చేసేది ఏంటి? బలానికి బి కాంప్లెక్స్ గొట్టం ఒకటి, కాల్షియం కోసం మాత్ర ఒకటి, ఐరన్ క్యాప్సూల్ ఒకటి, పాలల్లో పొడి ఒకటి, తిన్నది అరగటానికి ఒకటి, అరిగాకి వెళ్ళటానికి ఒకటి. ఇట్లా చూడండి, ప్రతిదానికి మనం సప్లిమెంట్లు తీసుకుంటున్నాం. హార్మోన్స్ కోసం ఇట్లా చెప్పుకుంటుంటే 10 నిమిషాలు ఇవే చెప్పొచ్చు. అంటే మీరు కాల్షియం కావాలి అంటే కాల్షియం మాత్ర తీసుకుంటే డాక్టర్ గారు ఇచ్చింది సింపుల్ గా వెళ్ళిపోతున్నది కదా అనుకుంటున్నారు. నిజమే, చాలా సింపుల్. ఐరన్ కోసం ఒక క్యాప్సూల్ వేసుకుంటే పోతుంది, విటమిన్ సి కోసం ఒకటి వేసుకుంటే పోతుంది, ఫోలిక్ యాసిడ్ ఒకటి వేసుకుంటే పోతుంది, కంటి చూపు కోసం విటమిన్ ఏ ఒకటి వేసుకుంటే విటమిన్ ఈకి ఒకటి, మళ్ళీ ఇట్లా అన్నిటికీ మీరు మాత్ర వేసుకునే సప్లిమెంట్ రూపంలో అందిస్తున్నారు. నేనేమంటున్నాను, మందులు అట్లా వేసుకోవటం కంటే మంచి ఆహారం తింటే మీకు మందు కంటే ఎన్ని ఫలితాలు వస్తాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఉదాహరణకి ఒక ఐరన్ మీకు కావాలి, రక్తం తక్కువ ఉంది, అందుకని డాక్టర్ గారు మీకు ఐరన్ క్యాప్సూల్స్, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటివి ఇచ్చారు, వేసుకుంటున్నారు, రక్తం తయారవుతుంది, రక్తం పెరుగుతున్నది, మీకు మంచిగా జరిగింది ఇన్ని సంవత్సరాలుగా. కానీ నేనేమంటున్నాను, ఐరన్ క్యాప్సూల్ అట్లా వేసుకునే బదులు ఆకుకూర తినండి అంట. క్యాప్సూల్ వద్దు, ఆకుకూర ద్వారా ట్రై చేయండి, లేకపోతే ఒక నెల రోజులు ఎమర్జెన్సీకి వాడండి, దాని మీద ఆధారపడద్దు. దాన్ని సహజంగా అందించే బ్లడ్ ఫార్మేషన్ కి ఇమీడియట్ గా రిజల్ట్ వస్తుంది. ఆ క్యాప్సూల్ వల్ల ఆ ఒక్క ఫలితమే వస్తుంది ఐరన్ క్యాప్సూల్ వాడితే. అదే బ్లడ్ న్యాచురల్ గా పెరిగి ఐరన్ పెరగటానికి నేను చెప్పినట్టు ఆకుకూర తిందాం. తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చల కూర, చుక్కకూర, మెంతికూర ఏదైనా తీసుకోండి, రోజు ఆకుకూర అంత పెట్టుకుని పప్పు వేసుకున్న విడిగా వండుకు తినండి. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది బాగా. ఇక బ్లడ్ ఫార్మింగ్ కావాల్సిన ఇతర లవణాలన్నీ ఆకుల్లో ఎక్కువ ఉంటాయి. ఇలా తీసుకున్నారనుకోండి, ఒక నెల రోజుల్లోనే మీకు రక్తం 8 గ్రాములు ఉన్నదల్లా 9 గ్రాములు 10 గ్రాములకు వెళుతుంది. నెల 15 రోజులు ఆకుకూర బాగా తింటే. క్యాప్సూల్ వేసుకున్న దగ్గర అంతే పెరుగుతుంది. కానీ ఇక్కడ పెరిగింది, మీరు ఒక ఆకుకూర రక్తం పెరగడానికి తింటే ఒక ఐరన్ వెళ్ళి రక్తం పెరగటం అనే ఒక ప్రయోజనం చేసి ఆపదు. ఈ ఆకుకూరలో హైయెస్ట్ కాల్షియం, పాల కంటే 3 రెట్లు 4. ఇది గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి ఆకుకూరలో ఉన్న మెటీరియల్ అనమాట. నెక్స్ట్ రక్తాన్ని పల్చగా చేసే గుణం ఆకుల్లో ఎక్కువ ఉంటుందండి. మీరు యాస్పిరిన్ టాబ్లెట్ లాంటివి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. క్లోరైడ్స్, రకరకాల జింక్ కానీ ఇవన్నీ మినరల్ సాల్ట్స్, న్యూట్రిషన్. అంటే మీరు ఎంత తిన్నా తిన్నా షుగర్ పెరగదు. మీకు అసలు రిస్క్ రాకుండా మీ శరీరానికి లాభాన్ని ఇస్తాయి. కానీ షుగర్ బరువు డబల్ వాయిస్ వస్తుందా? వచ్చింది సార్. సరే, ఏదో నెట్వర్క్ ఉంది, మార్నింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉందా? ఉంది సార్. సరే, అక్కడ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే, మనము మందులు, సప్లిమెంట్స్, గోళీలు, బి కాంప్లెక్స్ అని, తర్వాత ఐరన్ టాబ్లెట్స్ అని, జింక్ టాబ్లెట్స్ అని, అదే విధంగా కాల్షియం టాబ్లెట్స్ అని, వాటి ద్వారా మనలో బాడీలో కావలసిన ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవటానికి అలా చేయటం కన్నా మంచి ఆహారం తీసుకోవటం ద్వారా నీ బాడీలో ఉండాల్సిన సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ను పెంచుకునే విధానం ఆహారంలో ఉంది. కానీ ఆ ఆహారంలో లభించట్లేదు కాబట్టి మన యొక్క ఐ పల్స్ ద్వారా,
ఐరన్ ను పెంచుకోవచ్చు. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫుడ్ బెవరేజెస్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసి తక్కువ టైంలో నీలో ఉన్న ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాల సంఖ్య పెంచి హిమోగ్లోబిన్ ను పెంచి నీకు బలాన్ని ఇవ్వటం, రోగ నిరోధక శక్తిని పెంచటం, హార్మోన్స్ ను బ్యాలెన్స్ లో ఉంచటం, బలహీనతను తీసేయటం, సో మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేయటం, సెల్ సిస్టాన్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఇలా ఎన్ని రకాల హెల్ప్ జరుగుతుందో మన ఐపల్స్ ద్వారా ఈ ఆకుకూరల్లో జరిగిన ఈ సహజ సిద్ధంగా జరగాలంటే నెలలు పడుతుంది. కానీ మన పల్స్ ద్వారా జస్ట్ 120 days 180 days కనుక కన్జ్యూమ్ చేయగలిగితే ఓవర్ డెఫిషియన్సీ, సీరియస్ ఎనిమిక్, చాలా బలహీనంగా ఉన్న వాళ్లకు, మాతృమూర్తులకు నెల జరిగేటటువంటి ఆ డెఫిషియన్సీని, ఆ యొక్క హిమోగ్లోబిన్ రక్తాన్ని తగ్గిపోయే, బాడీలో తగ్గిపోయే ఆ విషయాన్ని త్వరగా ఫుల్ఫిల్ చేసి బలహీనం కాకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఉపయోగపడేటట్టుగా మన పల్స్ లో ఏ విధమైనటువంటి బెర్రీస్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో, బలంగా ఎదగటానికి ఐరన్ ఎంత ఉందో, హిమోగ్లోబిన్ ఎట్లా పెరుగుతుందో, మెటబాలిజం ఎట్లా పెరుగుతుందో, జీవక్రియలు త్వరగా జరిగి ఆరోగ్యంగా ఎట్లా ఉంటారో, ఆ యొక్క డెఫిషియన్సీని ఇన్సఫిషియెంట్ ఐరన్ లోపాన్ని సరిచేసే మన దగ్గర ఉంది. ఇంకో మాట కూడా చెప్పింది డాక్టర్ గారు. ఏమన్నారు? ఆకుకూరలు తినటం వల్ల ఐరన్ తో పాటు ఫైబర్ ఉంటుంది, అంటే పీచుగా ఉంటుంది, మోషన్ ఫ్రీ కావచ్చు, కొలెస్ట్రాల్ కరిగిపోవడం కావచ్చు, సెల్ క్లీన్ కావచ్చు, ఇంటెస్టైన్ క్లీన్ కావచ్చు, ఇదంతా జరుగుతుంది. సేమ్ అట్లనే మనకు ఓట్స్ రూపంలో, రాగుల రూపంలో, మన యొక్క సాల్సిటాల్ రూపంలో, నల్ల నువ్వుల సిస్కమెండికం రూపంలో, మన యొక్క దూలగొండి గింజల రూపంలో ఉన్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ కూడా స్లిమ్ లో, కాఫీలో ఉండటం వల్ల ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరిగి బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయిన దాన్ని క్లీన్ చేయటం వలన ఈజీగా డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ కావటం బాగా జరుగుతుంది. కాబట్టి మన వెల్నెస్ సప్లిమెంట్స్ మందుల కంటే కూడా శ్రేయస్కరంగా, సేఫ్టీగా, సెక్యూర్గా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా బలంగా ఆరోగ్యంగా మీరు బాడీని, ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా మన వెల్నెస్ ప్రొడక్ట్స్ ఎట్లా ఉపయోగపడతాయో వాళ్ళకి అర్థమైతే మేము ఆకుకూరలు తింటున్నాం, పండ్లు తింటున్నాం, ఫలాలు తింటున్నాం అని అంటారు వీళ్ళు. అయితే సో తినగలుగుతున్నాం. మీరు పళ్ళల్లో సేఫ్టీ ఎంత, సెక్యూరిటీ ఎంత, ప్యూరిటీ ఎంత, కార్బైడ్ వేయకుండా తాజాగా అదే ప్రోటీన్స్, అదే న్యూట్రిషన్స్ నష్టపోకుండా ఎంత మేరకు దొరుకుతున్నాయి. ఆకుకూరలలో సేఫ్టీ ఎంత, పెస్టిసైడ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా సేఫ్టీ ఎంత. సో అందుకే నీకు బాడీకి ఎక్సలెంట్ గా 100% సహజ సిద్ధమైన ఆహారం రూపంలో మాకు ప్రత్యామ్నాయం. ఇది మా ప్రొడక్ట్స్, మీరు వాడండి. తర్వాత ఇవి ఒక 120 days వాడి మీ బాడీలో ఉన్న ఆ న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఫుల్ఫిల్ చేసుకున్నాక మీరు ఆహారం దీన్ని కంప్లీట్ చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావు, మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఈ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో ఆ వీడియో రూపంలో మీకు చెప్పినాం. లేకపోతే కొన్ని వీడియోస్ మనం ఓన్ గా అర్థం చేసుకోవటం కష్టం. చిన్నవాళ్ళు ఇప్పుడిప్పుడే అప్కమింగ్ లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి విశ్లేషణే ముఖ్యం. విశ్లేషణ చేయటం, వివరించటం, ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నిన్న మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మేము నిన్న ప్రెజెంటేషన్ కు వెళ్ళాము. వాళ్ళు ఎంటర్ కావటంతో ఇది నాకు తెలుసు అంతా మేము వాడినాం, ఇక ఏమవుతుంది, తల్లి ఇద్దరు తల్లులు, ఒక కొడుకు, ఒక భార్య, వీళ్ళందరూ వద్దు మేము విన్నాం సార్, ఏమొద్దు మాకు వద్దు.
అంటే ఫస్ట్ నేను మిమ్మల్ని ఇవన్నీ కొనవని రాలేదు, మీతో మాట్లాడదామని వచ్చిన. మీరు ఇదివరకు ఒకసారి ప్రోడక్ట్స్ వాడినని తెలిసింది. అసలు ఈ ప్రోడక్ట్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసో లేదో తెలవకపోవచ్చు. అసలు ఎలా వాడినరు, ఆ ప్రాసెస్ మీకు ఎట్లా హెల్ప్ అయింది, ఇంకా ఈ ప్రోడక్ట్స్ మీరు చూడకపోవచ్చు, ఈ ప్రోడక్ట్స్ ఏంటి, ఇంకెంత మంచి ప్రోడక్ట్స్, దీని వాల్యూ ఏందో మీరు ఒక్క 10 minutes నేను ఎంత దూరం వచ్చిన కాబట్టి మీతో మాట్లాడాలని వచ్చిన. మీరు వినండి, కొనబాకండి. కొనమని అనను, ఇది మీకు అవసరం అని కూడా మేము గట్టిగా ఏమనను. దీని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కూడా మీ రిలేటివ్స్ లో వాళ్ళకు కూడా ఉపయోగపడితే మీరు వినండి అంటే అప్పుడు కూర్చొని విన్నారు. విన్న తర్వాత ఈ మాట అన్నోళ్ళే ఇగో ఇది మా అక్కకు కావాలి, ఇగో ఈ 2 మాకు అల్లునికి కావాలి, ఇగో ఈ మాకు కావాలి అనే స్టేజ్. అంటే ఫస్ట్ హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటది అంటే ఇది ఏంటిదో, ఇది మాకేం అవసరం లేదు అనే బిలీఫ్ వాళ్ళల్లో ఉంటుంది. సో మనం తొనకొద్దు బెనకొద్దు, డల్ కావద్దు, ఫీల్ కావద్దు. అదే అట్మాస్ఫియర్ ని మనం కనుక చేయగలిగితే ఆడ సక్సెస్. ఆయనే డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నాడు, ఆయనే లండన్ కి నా బిడ్డకు పంపాలి ప్రోడక్ట్ అన్నాడు. ఇమ్మీడియట్ గా డబ్బులు 3000 వద్దు మమ్మల్ని సగమే కూర్చున్నాం మేము సీట్ల మీద. వాళ్ళు అట్లా అన్నోళ్ళు అంటే మనకు ఎంత ఓపిక, ఎంత సమయస్ఫూర్తి ఉంటే తప్ప ఒక ఫ్యామిలీని మనం కన్విన్స్ చేయలేము. ఇంత వెల్నెస్ నాలెడ్జ్ ఉండాలి. మీకు అర్థమైందా? సో నిన్న ఎంత నిజమే సార్ ఏం చేశారు అంటే ఈ రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలవాలంటే నువ్వు ఖచ్చితంగా ఇట్లా ప్రజెంటేషన్స్ కు నువ్వు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వచ్చిన ఆ నాలెడ్జ్, ఆ కాన్ఫిడెన్స్, ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ నిన్ను బాగా స్ట్రెంథెన్ చేస్తుంది నగేష్ అని అర్థమవుతుంది చెప్తే అప్పుడు అర్థమైంది. సో ఇట్లుంటాయి రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఇట్లుంటది. కాబట్టి ఆకుకూరలు తింటాం అంటారు, మాకు ఈ వద్దు, మాకు అంత బాగానే ఉంది, అంత నార్మలే ఉంది ఇట్లే అంటారు. ఏమి కొనుకొద్దు బెనకొద్దు, ఖాళీ కూర్చోవాలి అంతే. కూర్చొని వాళ్ళు ఆ వాతావరణంలో, ఆ అట్మాస్ఫియర్ లో హ్యాపీనెస్ వాళ్ళు వినేంత అయ్యేంత వరకు లైట్ గా కొంచెం ఒక్కబడండి. 10 minutes మనం వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. వాళ్లకు ఈ ఇంపార్టెన్స్, వెల్నెస్ ఇంపార్టెన్స్ ఏంది, ఈ ఆపర్చునిటీ ఇంపార్టెన్స్ ఏందో తెలిసేంత వరకే ప్రాబ్లం. తెలిసిన తర్వాత నో ప్రాబ్లం. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఇక్కడ వెల్నెస్ కాన్సెప్ట్ కావచ్చు, ఇన్విటేషన్ ఇచ్చేది కావచ్చు, ఇందాక స్టార్ టు స్టార్ 1000 వరకు సీనియర్ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఎట్లా మనం అటెన్షన్ ఫోకస్ ఉండాలో, దీని ఇంపార్టెన్స్ ఏంటో అనేది మనకు అర్థం కావాలని ఈ రోజు మనం మండే రోజు వెల్నెస్ మార్నింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. సో మీ షేరింగ్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్స్, ఒపీనియన్ కూడా మనం ఇక్కడ షేర్ చేస్తే వీళ్ళందరికీ షేరింగ్ నాలెడ్జ్ ఆల్సో వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. అది మరి వినాలి. ఓకేనా? సూపర్ సార్, వెల్కమ్ సార్, మంచి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది సార్. ఓకే సార్, ఎక్సలెంట్ వీడియో సార్. రియల్ గా రాధాకృష్ణ సార్ది అంటే అలాంటి ఇంతకు ముందు కూడా 1-2 సార్లు విన్నాము, కానీ అంత ఫోకస్ చేయలే అప్పుడు విన్నప్పుడు. ఇవాళ పాయింట్స్ వాస్తవానికి అవన్నీ కూడా కరెక్ట్ పాయింట్స్ సార్. మనం ఒక ప్రాస్పెక్ట్ ని ఇన్వైట్ చేయాలంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఎవరు కూడా అంత ముందు మార్కెట్ చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, కొన్ని కంపెనీలో చేసి సరైన సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మన కంపెనీ నుంచి కనుక మనం మాట్లాడుకుంటే అప్లైనర్ 3D సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది సార్. మనకి అప్లైనర్ స్పాన్సర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. అది ఎలా ఉంటది అనేది స్టెప్ బై స్టెప్ మనకు లాగిన్ అయిన తర్వాతకి మనం చేసేటువంటి వర్క్ లో వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఈ సిస్టమ్ కి కనెక్ట్ కావాలంటే ఇప్పటి వరకు ఏదో సిస్టమ్ లో ఉన్న వ్యక్తి ఒక్కటేసారి సిస్టమ్ కి తీసుకురావాలంటే ఇవాళ చెప్పినటువంటి 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. మనం మాక్సిమం అందరూ కూడా ఫోన్ లో ఉన్న ప్రెజెంటేషన్ అవుతుంది. ఎందుకంటే ఇన్విటేషన్, ఒక ప్రోగ్రామ్ అవుతుంది, ఒక ఫంక్షన్ అవుతుంది అన్నప్పుడు ఇన్వైట్ చేస్తాం మనం. దాని గురించి డెప్త్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఓవర్ఫ్లో లా మనకున్న నాలెడ్జ్ ని మనం నిరూపించుకోవాలని చెప్తాం. అక్కడ నిరూపించుకోవాలని చెప్పేసరికి ఏదో చెప్తుండ్రా బాబు, ఇది సోదే అట్టుంది కతిగా, ఇది వద్దని చెప్పేసి ఫస్ట్ మనం ఇది ఇంప్రెషన్ అనేది సగం పోతుంది. రెండోసారి ఏమైతుంది, సరే వస్తానే ఏదో చెప్పి తప్పించుకుంటాడు. రెండోసారి మనం ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు, అయిపోయా కథం క్లోజ్. ఇక మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోయినట్టే. అప్పుడు ఏం చేయాలి మనం,
ఒక్కటి మంచి హెల్త్ అండ్ వెల్నెస్ కాన్సెప్ట్ ఉంది. సార్ చెప్పినట్టు నేనైతే నాకు నెలకు 20,000 25,000 వస్తున్నాయి, ఖర్చులకు సరిపోవట్లేవు. ఇంకో 5-10,000 ఏదైనా చేయడానికి అడిషనల్ గా ఇన్కమ్ ఉంటే బాగుంటుందని ఆలోచించే టైంలో నా దగ్గర రిలేటివ్ ద్వారా, నా ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది. చేసుకుంటున్నాను. వారానికి 2,000 3,000 నుంచి ఒక 5,000 దాకా వారానికే తీసుకుంటున్నాను. మంచి వీక్లీ పేమెంట్ ఉంది అని ఆయన కొంచెం పాజిటివ్. డబ్బులు ఎవరికైనా అవసరమే సార్. కాబట్టి అప్పుడు మనం చెప్పడం వల్ల కొంచెం పాజిటివ్నెస్ పెరగడం, వాళ్ళ టైమింగ్స్ తీసుకొని గురువారం జూమ్ లో జరిగే విఓపి ఉంది, వర్చువల్ గా వింటారా మీరు, మరి మీకు పాసిబుల్ అవుతుందా, ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ టైం సెట్ చేసుకుని అని చెప్పడం. లేదు నేను హైదరాబాద్ లోనే ఉంటా అంటే ఫిజికల్ విఓపిస్ ఎక్కడెక్కడ అవుతున్నాయో ఆ ఏరియాలు చెప్పడం. ఆ టైం 2 చాయిస్లు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏదో ఒక దానికి కనెక్ట్ అయిపోతాడు. తీసుకురావాలి. సెషన్ విన్న తర్వాతకి వాట్ ఈస్ వాట్ అనేది అక్కడ ఉన్న అప్లైనర్ ద్వారా షేరింగ్ ఇప్పించాలి సార్. డెఫినెట్ గా వినగానే పంపించకూడదు. మళ్ళీ విన్న తర్వాతకి 2 రోజులు 3 రోజులు మరి లాగిన్ కి ఎలా ఉంది అనేది ఫాలోఅప్ చేసి లాగిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక ప్రాస్పెక్ట్ ని ఒక మీటింగ్ కి తీసుకురావడానికి వారం రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు. లాగిన్ అయినాక వదిలిపడేస్తాం, లాగిన్ అయింది కదా చేసుకుంటాడు కదా అని. కానీ అప్పుడే స్టార్ట్ అవుతుంది వర్క్. స్టార్ నుంచి 1000 వరకు ఎవరైతే ఎఫెక్టివ్ గా వాళ్ళతో ఫాలోఅప్ లో ఉండి వాళ్ళ ర్యాంక్ అప్డేషన్ కోసం ఏ అప్లైనర్ సపోర్ట్ అయితే కావాలో అది కంప్లీట్ గా మనం ఇచ్చినప్పుడు మనకి సిస్టమ్ అనేది తయారవుతుంది. ఈ ప్రాసెస్ లో సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, నెలే పట్టొచ్చు. ఒక్కసారి సిస్టమ్ కోసం మనం పనిచేస్తే సిస్టమ్ తయారైన తర్వాత ఆ సిస్టమే మన కోసం పనిచేస్తుంది. అలాంటి సిస్టమ్ లో ఉన్నాం సార్. ఇక్కడ లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఇండస్ట్రీ వాళ్ళు చేసిన ఏ ఒక్క పని పోదు. ఒకే పని చేస్తాం, 14 రకాల ఇన్కమ్స్ తీసుకుంటున్నారు మన అప్లైనర్స్, మన సీనియర్ అసోసియేట్స్. మనము దాదాపు 8-9 రకాల ఇన్కమ్ లో తీసుకునే వరకు ఇప్పటికి ఖర్చు అయ్యాం. రూబీ ఎగ్జిక్యూటివ్ కే దాదాపు 7 నుంచి 8 రకాల ఇన్కమ్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ రూబీ టు డైమండ్ ఈ ర్యాంక్లను మిగతా ర్యాంకులు కూడా అప్డేట్ చేస్తే 14 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. మనకి చేసేది ఒక్కటే పని. అంత పొటెన్షియాలిటీ ఉన్న మార్కెట్ లో ఉన్నాం సార్. ఆబ్లిగేషన్స్ అంటే ఇక చూడండి, ఇక మనకి ఇది నీకు సెట్ మనం చెప్పినప్పుడు వినొచ్చు, వాళ్ళు వినకపోవచ్చు. 1-2 సార్లు కూడా మనం ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని కనెక్ట్ చేసుకోవాలి. చాలా చాయిస్ ఆఫ్ టైం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. ఇంకా దాంతో పాటు చూసుకున్నట్టయితే ఇవాళ మంతన సత్యనారాయణ గారు వీడియో చేసినప్పుడు కూడా ఇప్పుడు నవే డేస్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సార్ మేజర్ గా మనం మాట్లాడుకుంటే పోస్ట్ కోవిడ్ డిజార్డర్స్ అని చాలా అంటే చాలా వస్తున్నాయి. ఇప్పుడు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, స్ట్రెస్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు సెల్ఫ్ డాక్టర్స్ అయ్యారు. కోవిడ్ లో ఎవరికి వాళ్ళే డాక్టర్లు అయిపోయారు. ఏముంది దానికి వెళ్ళి ఇప్పుడు కోవిడ్ వచ్చినా రాకున్నా 20 రోజులు పారాసిటమాల్ వాడాలి, 20 రోజులు విటమిన్ సి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవాలి, ఇంకా విటమిన్ డి క్యాప్సుల్ వేసుకోవాలి, కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే కోవిడ్ రాదు అని అన్నారు. అసలు కోవిడ్ దీనికి సంబంధమే లేదు. అది సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అది జలుబుకు సంబంధించింది. ఇమ్యూనిటీ పవర్ పెరిగితే జలుబు తగ్గిపోతుంది. ఇప్పటి వరకు జలుబుకు మెడిసినే లేదు సార్ భూమి మీద, ఇప్పటి వరకు లేదు జలుబుకి. రైనో వైరస్ ఒక్కసారి కనుక మనకు అటాక్ అయితే ఏం జరుగుతుంది అంటే దాదాపు 1 వారం రోజుల వరకు కూడా అది జలుబు తగ్గదు. ముక్కు ఆరుతుండడమో, తలనొప్పి రావడమో, నీళ్ళు ఆగా పడిపోవడమో ఏదో ఒకటి జరిగి వారం తర్వాత మన యాంటీబాడీస్ పెరిగినప్పుడు మెల్లగా 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 మనం అంటారు పెద్దలు మంచి నాటుకోడి పులుసు తిను, మంచిగా మసాలా వేసుకొని తిను, కారిపోతుందని. అది కూడా నిజమే సార్, ఒక రెడీమీ. ఎందుకంటే మసాలాలు ఏం చేస్తాయి, బాడీలో హీట్ జనరేట్ చేస్తాయి. హీట్ జనరేట్ చేసినప్పుడు ఈ కూల్ గా ఉన్నటువంటి వాతావరణం నుంచి బాడీలోకి కూల్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే జలుబు వస్తుంది. బాడీ కొంచెం హీట్ కావడం వల్ల మనకేమవుతుంది, ఆ జలుబు అనేది కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏం జరిగింది కోవిడ్ టైంలో అంటే ఫుడ్ ని అదే మనం తీసుకునేటువంటి ఫుడ్డే మెడిసిన్ లాగా పనిచేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, కోవిడ్ తర్వాత మెడిసిన్ నే ఫుడ్ లాగా తీసుకున్నారు అందరు. దాని వలన ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ అన్ని రావడము. వెల్నెస్ అంటే ఏంది, అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటిదని ఇప్పుడు వచ్చింది సార్ అవేర్నెస్ పీపుల్ కి. 2021, 22, 23 నుంచి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. చాలా అంటే చాలా మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ అయితే లేవు సార్. నేను రవి సార్ తోటి మొన్న మాట్లాడాను సార్. నేను అక్కడికి హరిద్వార్ వెళ్ళాను సార్. అక్కడ స్పైరులినా అనేది ప్రొడక్షన్ చేసి ఒక శాంపిల్ నేనే ప్రిపేర్ చేసి పట్టుకొని వెళ్ళాను. 700 రూపాయలకి కేజీ తీసుకుంటున్నారు సార్. స్పైరులినా అనేది ఒక ఆల్గే, అంటే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నటువంటి ఆల్గే.
ఇది వెస్టేజ్ లాంటి హెర్బల్ లైఫ్ లాంటి కొన్ని కంపెనీలకు వాళ్ళు రోడ్ల మీద పెట్టి మరి ఇస్తున్నారంట సార్. అంటే దాంట్లో క్వాలిటీ లేదు, ప్రాసెస్ లేదు, ఏమీ లేదు. ఇచ్చేసి వాళ్ళు 100 గ్రాముల స్పైర్లినా టాబ్లెట్స్ కి 700 తీసుకుంటున్నారు. కేజీ స్పైర్లినా ఏమో 700 కొంటున్నారంట. అంటే ఎలాంటి క్వాలిటీస్ లేకుండా క్యాప్సూల్ వేసేసి పౌడర్ లోపలికి ఇస్తున్నారు. అది ఫంక్షనల్ ఫుడ్ హెల్త్ బేవరేజే కాదు అది. అలాంటివి కూడా సార్ రీసెర్చ్ చేసి సార్ పల్స్ ఎక్సలెంట్, కేర్ ఎక్సలెంట్, ఇవన్నీ ప్రూవెన్ అన్ని కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది సార్. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీని కొత్తగా వచ్చిన ప్రాస్పెక్ట్స్ తక్కువ చేయకూడదు. ఫస్ట్ మనకి హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఆటోమేటిక్ గా వస్తుంది. మనం ఏ ఫుడ్ తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది 1-2 సార్లు ఆలోచించుకొని, మార్కెట్ లో వేల కొద్ది ప్రోడక్ట్లు ఉన్నాయి, వాటిని అన్నిటిని ఐడెంటిఫై చేయాలంటే స్టార్ నుంచి 1000 అయ్యేదాకా అన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి A to Z కూడా మనకు అర్థమవుతుంది సార్. అలా తెలుసుకోవడానికి రోజు ఈ వెల్నెస్ సెషన్స్ చాలా అంటే చాలా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి మంతెన సత్యనారాయణ గారు చెప్పినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కండిషన్ 100లో 60 మంది లేడీస్ కి ప్రాబ్లం ఉంది సార్. ఈవెన్ మెచ్యూరిటీ అయ్యి సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ మెన్స్ట్రల్ సైకిల్లో కొంత పర్సన్స్ కి వీడియోస్ చూసినప్పుడైనా బయట చూసినప్పుడైనా రిపోర్ట్స్ చూసుకున్నా కూడా 100లో 60 మందికి హెవీ బ్లీడింగ్ వల్లనో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో, స్ట్రెస్ వల్లనో, వాళ్ళకి దేవుడిచ్చిన వరం మంత్లీ సైకిల్ అనేది డిటాక్సివేషన్ జరిగి బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోయే ప్రాసెస్. అది మెన్కి కూడా లేదు. అది ఉమెన్ కి అంత ప్రయారిటీ ఇచ్చాడు దేవుడు. కానీ దాంట్లో ఏమవుతున్నాయి అంటే ఆ సైకిల్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల రెగ్యులర్ గా రాకపోవడం వల్ల 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రావడం వల్ల ఈ వీళ్ళు డాక్టర్ల చుట్టూ కన్సల్ట్ అయినప్పుడు 6 months కోర్స్ వాడాలమ్మా అని చెప్పి హెవీ స్టిరాయిడ్స్ ఇస్తున్నారు సార్ బాడీలోకి. ఫుడ్ ద్వారా రిలీజ్ కావాల్సినటువంటి హార్మోన్స్, ప్రాపర్ గా నిద్రపోవడానికి కావాల్సినటువంటి హార్మోన్స్, రిలీజ్ కావాల్సినటువంటి హార్మోన్స్ ఈ టాబ్లెట్స్, సింథటిక్ గా వచ్చిన టాబ్లెట్స్ ఇన్బ్యాలెన్స్ చేసి పడేస్తున్నాయి. దానివల్ల ఒబీస్ వస్తుంది, లావ్ అయిపోతున్నారు. ఇంకా రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది. వాళ్ళకి టాబ్లెట్ వేసుకుంటే గానీ గడవదనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ చాలా చూస్తున్నాం సార్. అలాంటి వాళ్ళకి మన ప్రొడక్ట్స్ హైలైట్ అంటే హైలైట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నిన్న మీరు దాదాపు అంత దూరం ట్రావెల్ చేస్తారా చెయ్యరా అని ఒక వారం కాంచి భయం ఉండే సార్ లోపల. ఎట్లా చెప్పాలో అర్థం కాకపోయేది. ఇబ్బంది పెట్టడం అవసరమా సార్ని అనుకుని సర్ల వేయడం టైం తీసుకున్నాను. లక్కీగా మీకు సండే రావడం, వర్క్ కొంచెం అటు ఇటుగా ఉండడం, నగేష్ కూడా మంచిగా హెల్ప్ చేయడం, అంత దూరం పోయి రావడం అంటే నిజంగా ఏజ్ లో గ్రేటే సార్. అది అక్కడికి పోయాక కూడా ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. కానీ అన్ని ప్రజెంటేషన్స్ మార్నింగ్ పోయేసరికి 12-12:30 అయింది. నైట్ వచ్చేసరికి ఇంటి నుంచి 11-11:30 అయింది. ఇంత టైం కూడా పేషెన్సీగా ఒక్క ప్రాస్పెక్ట్ నిలబెట్టుకోవడానికి అంత దూరం పోతే ఉన్న ప్రాస్పెక్ట్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? మన లాగిన్ కింద లెఫ్ట్ రైట్ 5-10 మంది లాగిన్ అయి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవట్లేము అంటే బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీంట్లో ఏముంది, చూద్దాంలే చేద్దాంలే. కానీ ఇంతకు మించిన బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే లేదు సార్. నిజంగా రిజల్ట్ అనేది ఒక బాడీకి 10-15 రోజులనే వస్తుంది, ఒకరికి 2 నెలలైనా రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్, తీసుకునే విధానం, కొన్ని మన ప్రోడక్ట్ వాడుతూ కొన్ని చేంజెస్ కూడా చేసుకోవాలి. ప్రోడక్ట్ వాడుతున్నాగా ఏం కాదని కూడా కాకుండా కొన్ని మంచి చేంజెస్, మంచి హ్యాబిట్స్ చెప్పినప్పుడు కూడా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా ఉన్నాయి ఉన్నారు, ప్రాస్పెక్ట్స్ ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ షేరింగ్ తీసుకుంటే కూడా కొత్త పాయింట్స్ ఏమొస్తాయో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. వండర్ఫుల్ విశ్లేషణ. ఈ విశ్లేషణే మనల్ని నెక్స్ట్ లెవెల్ కు గ్రో కావడానికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ లాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ విశ్లేషణ. నేను మొన్న మీ ప్రెజెంటేషన్ కూడా విన్నా, ఎక్సలెంట్. ఒక స్కాలర్, రీసెర్చ్ స్కాలర్ గనక A to Z ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, బాడీ అనాటమీ, మెటబాలిజం, బాడీలో ఉన్న పార్ట్స్, ఆర్గాన్స్ ఫంక్షనింగ్ గురించి పూర్తి అవగాహన ఉంటే తప్ప అంత మంచి విశ్లేషణ ఆర్ట్ఫుల్ గా ఇవ్వలేము. ఒక డాక్టరు, ఆయుర్వేద డాక్టర్ కావచ్చు, MBBS డాక్టర్ కావచ్చు, విశ్లేషణ చేసి బాడీలో ఉన్నటువంటి ఆ డిస్ఫంక్షన్ ను ఫంక్షనల్ గా పర్ఫెక్ట్ చేసే దానికి అవగాహన ఎంత ముఖ్యమో ఆ విశ్లేషణ చేయగలిగే గుణం కూడా ఉంటే తప్ప ఈ రోజులలో మనము వెల్నెస్ ఆ కాన్సెప్ట్ లో వాళ్ళని సాటిస్ఫై చేయలేము. ఇది అందరికి వస్తుంది. సార్ నేర్చుకొని శ్రద్ధ పెట్టి వచ్చింది. ఆ కమిట్మెంట్, సార్ లేవటం, ఆ టైం
సార్ ఒక షెడ్యూలు, నాకు షెడ్యూలు, ఆ కమిట్మెంట్, ఈ కమిట్మెంట్ కనుక నీలో ఉంటే ఖచ్చితంగా మనం ఆ స్థాయికి చేరుకోవచ్చు. మీలో ఉన్న వాళ్ళు ఇంత ఎర్లీ మార్నింగ్ 1 hour ఇక్కడ కేటాయిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి చేరాలంటే కొంత మనం టైం ఇవ్వటం, చిన్న చిన్న విషయాలు, ఏదైనా వర్డ్ ఉందనుకో కొత్తది ఇమ్మటే రాసుకోవటం, దగ్గర పెట్టుకోవటం, వీలైనప్పుడు దాన్ని మననం చేసుకోవటం, ఇది గనక మీకు నేర్చుకునేదాన్ని, ఈ శ్రద్ధే మిమ్మల్ని ఇందులో సక్సెస్ వైపు తీసుకుపోతుంది. సో ఇట్లాంటి అవకాశం మన టీంలో ఉన్న వాళ్ళందరిలో ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎబిలిటీ ఉంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్, నైపుణ్యం ఉంది. నేను ఇదొక సంపుటి, అంటే సినర్జీ, ఈ టీమ్ సినర్జీ, టీమ్ ఎఫర్ట్, టీమ్ సర్వీసు, ఈ యూనిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి కొన్ని తెలుసో తెలియకో ఎక్కడో ఇరుక్కుపోతాం. దాని నుంచి బయటపడటానికి ప్రతి ప్రాస్పెక్ట్ ఇంపార్టెంటే, ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెంటే. సార్ చెప్పటం మీరు చూడండి, 16 గంటలు 4-5 వేలు ఖర్చు పెడితే ఒక డిస్ట్రిబ్యూటర్ ని క్రియేట్ చేసినాం. అది స్టార్టింగ్ డిస్ట్రిబ్యూటరే. మన అతన్ని స్టిక్ ఆన్ చేసి, ప్లగ్ఇన్ చేసి, కంటిన్యూ చేసి ఒక ప్రయోజకుడుగా తీర్చిదిద్దాలంటే బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ గా, బెస్ట్ కస్టమర్ గా, వెల్నెస్ ప్రమోటర్ గా తయారు చేయాలంటే మళ్ళీ ఇంకెంత టైం పెట్టాలి? అంటే మీకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ ను అతన్ని నచ్చి వచ్చిండో, నచ్చకొచ్చిండో, తెలిసో తెలియక ఏదో విధంగా లాగిన్ అయ్యిండు, అది కొనసాగుతున్నాడు, కస్టమర్ గానో డిస్ట్రిబ్యూటర్ గానో అతనితో ఇంటిమేసి పెంచుకొని, అతని ఇంపార్టెన్స్, అతన్ని ఎట్లా నా సపోర్ట్ కావాలి, మీరు ఎందుకు ఇంకెక్కడ స్ట్రక్ అప్ అయ్యారు, ఎందుకు ఇంకేం సర్వీస్ కావాలి, మీకు ఎట్లా నేను హెల్ప్ అవుతా అని కొంచెం మనం దాన్ని కనుక సరి చేసుకోగలిగితే ఉన్న వాళ్ళందరూ కూడా సూపర్ గా ఇలా డెవలప్ కావచ్చు. అది మాత్రం రోజు రోజుకి ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమవుతుంది. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సీనియర్స్ చాలా కూర్చొని ఈ విశ్లేషణ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఈ రోజు మన డాక్టర్ బి శ్రీనివాసరావు గారు యొక్క బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. సో హార్ట్ఫుల్ గా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. డాక్టర్ గారు మీరు మళ్ళా ఎన్నో యొక్క బర్త్డేలు జరుపుకోవాలని, ఎంతో మందికి ఆయుర ఆరోగ్యాలు, వెల్నెస్ ఆపర్చునిటీ ఇవ్వాలని, ఈ యొక్క మీరు నచ్చి కొనసాగుతున్న ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా మీకు నేను విషెస్ తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ సార్. అందరు కూడా ఒకసారి and we say thank you each and everyone. పేరున ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. Happy birthday sir. Many more happy returns sir. Thank you each and everyone. Many more happy returns of the Srinivas sir. God bless you. Thank you ma'am, thank you one and all. Thank you so much. మ్యామ్ స్వప్న మ్యామ్ మాట్లాడండి, ఎందుకంటే మళ్ళీ మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. అండ్ ఎస్ రంజిత్ సార్, మొన్న సాటర్డే సెషన్ అయితే సూపర్ సార్. ఆ రోజు నాకు షేరింగ్ ఇవ్వడానికి కుదరలే, కానీ నిజంగా అసలు నేను వర్ణమని చెప్పాను, రామారావు సార్ కూడా చెప్పాను, ఎక్సలెంట్ గా ఉంటాయి సార్. అంటే అలా చెబితే ప్రోడక్ట్ తీసుకోరు అని మాక్సిమం నిజంగా చెప్పాలంటే అవగాహన చాలా బాగా అనిపించింది. ఎంత కూల్ అండ్ కామ్ గా అంటే ఒక్కొక్క పాయింట్ నీట్ గా ఎక్సలెంట్ అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ నిజంగానే సార్ స్టార్టింగ్ లో అంటే చాలా సంవత్సరాలు చేసాం సార్. ఎవరైనా ఇన్వైట్ చేయాలి, ఏమైనా చేయాలంటే తెలియకుండా, అంటే అలా చెప్పకూడదు అనే విషయాలు తెలియకుండా వాళ్ళు అడగగానే ప్రెజెంటేషన్ కంటే ముందు మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇన్విటేషన్ కంటే ముందే. సో దానివల్ల వాళ్ళు రాకపోవడం, ఇలాంటివి చాలా నెగిటివ్స్ అనేది చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా సార్ చాలా వరకు అవన్నీ ఎందుకు అని అంటే రీజన్ ఇలాంటి సెషన్స్ వినడం వలన. మనం ఏ ట్రైనింగ్స్ కి అయితే వెళ్తున్నామో, ఏవైతే నేర్చుకుంటున్నామో అక్కడే చేంజెస్ జరుగుతున్నాయి. అదర్వైజ్ మళ్ళీ జరగవు సార్. ఎందుకంటే మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది, ఏదైతే చేయకూడదో అదే పనులు చేస్తూ ఉంటాం. సో ప్రోగ్రామ్స్ రావడం వల్ల ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది రైట్, ఏది రాంగ్. సో ఇందాక
ఇచ్చేటప్పుడు ఆ సార్ చెప్పేటప్పుడు కూడా పిన్ టు పిన్ కొన్ని విషయాలు చెప్పారు. సో ఎందుకు మనం ఫెయిల్ అవుతూ అంటే ఇన్విటేషన్స్ కానీ లేకపోతే చేసేది కానీ ఏదైనా సరే కొన్ని ఎలా అవుతూ ఉంటాయి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సార్ మధ్యలో ఏమైనా ఆగితే చెప్పండి. అన్స్టేబుల్ ఉంది నెట్వర్క్, మొబైల్లో కూడా లాగిన్ అయ్యాను. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి సార్ ఇన్విట్ అది ఏంటో చెప్పు, రావడం ఇంపార్టెంట్ అంటావా, కూర్చోవాలా, మీటింగ్ ఉంటది, బోర్ ఉంటది, ఇలా ల్యాక్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చెప్తూ ఉంటాయి. బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేక వాళ్ళకి. సో అలానే కాకుండా చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, నేనేం చేస్తున్నానో తెలుసుకోవాలన్నప్పుడు నన్ను మీట్ అవుతూనే తెలుస్తుంది. అదర్వైజ్ ఆన్లైన్ అయినా సరే దూరం ఉన్న వాళ్ళకైతే ఒక 15-20 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి చూడు. సో నెక్స్ట్ మేము ఏమన్నా చెబితే ఆ విన్న తర్వాత డెసిషన్ మేకింగ్. మళ్ళీ వినంగానే అంటే కాన్సెప్ట్ లో చాలా వరకు వేరే వేరే కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే సార్ అంటే ట్రైనింగ్ సెషన్స్ అట్లా వెళ్ళిన తర్వాత కంపల్సరీ తీసుకోవాలని ఫోర్సుబుల్ ఉన్నాయట. సో అలాగే అంటారు, అబ్బా వచ్చిన తర్వాత ఇది కొను అది కొను అంటారు, లాగిన్ అమ్మంటారు, జాయినింగ్ అంటారు, ఏదేదో అంటారు అని చెప్పారనమాట. సో అలాంటిది ఏమీ లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. ఆఫ్టర్ దట్ యువర్ డెసిషన్. సో మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం. ఇలా ఇవన్నీ కూడా రీజన్స్ సార్ ప్రోగ్రామ్స్. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ అటెండ్ అవుతూ ఉంటే ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ ఉంటాము. అండ్ వెల్నెస్ కాన్సెప్ట్ వస్తే సార్ నిజంగానే సార్ చెప్పింది కూడా కరెక్టే. అన్ని మెడిసిన్స్ వేసుకుంటారు సార్, మాకు ఏమీ లేదు, తగ్గిపోయిందండి. ఇప్పుడు నాకు షుగర్ అప్పుడు 300 ఉండే, ఇప్పుడు జస్ట్ 120 ఉందండి, నాకు అసలు ఏం లేదంటారు. మరి మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది అర్థం కాదు సార్. సరే ఏమీ లేదంటారు కదా, మెడిసిన్స్ వేసుకుంటున్నారా అంటే వేసుకోవాలి కదా అంటారు. ఎందుకు వేసుకోవాలి అంటే డాక్టర్ గారు చెప్పారంటారు. అంటే ఇక్కడ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సార్. కొంతమందికి అవగాహన కూడా ఉంటుంది, వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసు, అన్నీ తెలుసు, బట్ స్టిల్ కాంప్రమైజ్ గారు. మొన్న సార్ ఒక మాట చెప్పారు, ఈగో అనేది కూడా అడ్డం పడుతూ ఉంటది అని. అమ్మ వీళ్ళు చెప్పింది నేను వినాలా, వీళ్ళు చెప్తే నేను వేసుకోవాలా అనే వాళ్ళు ఉన్నారు. అంటే తెలియక వాళ్ళ హెల్త్ ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. రెండోది నిజంగానే తెలియక సార్ ఆ 3000 100 పెట్టే కంటే నాకు 2 రూపాయల మెడిసిన్ బెటర్. ఇంకా కొంతమంది అయితే నాకు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారండి, నేను అసలు 1 రూపాయి పెట్టట్లేను. ఫ్రీగా వస్తున్నాయి కాదండి, ఆ ఫ్రీతోనే మీకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది. లైఫ్ కూడా సమ్ టైమ్స్ ఉండలేని సిచ్యువేషన్స్ ఉంటుంది, చనిపోయిన వాళ్ళని కూడా చూసాం మనము లైవ్ గానే. సో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేద్దామంటే కూడా కొంతమంది వినే వాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. నిజంగా సరే ఆల్ ఆర్ యూనిక్, అందరం డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ గా ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక ఉమెన్ గురించి సార్ చెప్పినట్టుగానే గొప్పగా రంజిత్ సార్. సో రీసెంట్ గా ఒక మేడం సార్ మన మౌనిక గారు వెళ్ళి ఒక ప్రోడక్ట్ టైపల్స్ ఇచ్చి వచ్చారు. వాళ్ళ మదర్ కి బాగాలేదు, బాగా స్వెల్లింగ్, ఇమ్యూనిటీ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, తనకి కంపల్సరీ ప్రోడక్ట్ నీడ్ ఉంది. సో తిను ఎక్స్ప్లెయిన్ చేసింది, అన్ని చేసింది, వాళ్ళ మదర్ కి నచ్చింది, ప్రోడక్ట్ తీసుకుంది. కానీ డెసిషన్ అలా పాపకు వదిలేసింది సార్. అలా పాప ఎంబీబీఎస్ చేస్తుందంట. నెక్స్ట్ డే పాప వస్తుంది, పాపకు అడిగిన తర్వాతనే వాడతా అని వాడలేదట. సో అలా పాప వచ్చిన తర్వాత మౌనిక గారు నాతో మాట్లాడిచ్చారు సార్. ఆ అమ్మాయితో మాట్లాడాను, అడిగాను ఏం చేస్తున్నారంటే కూడా తను చెప్పారు. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. సర్టిఫికేషన్స్ వినడానికి రెడీ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ దేనికి ఏం యూజ్ అవుతుంది, మా అమ్మగారికి ఎందుకు ఇచ్చారని అన్నారు. సో అమ్మగారికి ఉన్న ప్రాబ్లమ్స్, దానికి ప్రోడక్ట్ బెనిఫిట్స్, అండ్ ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ చేస్తుంది కాబట్టి సర్టిఫికేషన్స్ చెప్పడం జరిగింది సార్. తనకు చిన్న బేబీ ఉంది, ఆ వినేది కూడా సరిగ్గా వినట్లేదు ఆవిడ, కింద మీద ఎలాగో విన్నది చేసింది అయిపోయింది. సో మౌనిక గారు అడిగినప్పుడు నేను అప్పటికే చెప్పా 3 months బేబీ నుండి యూజ్ చేస్తాము, నో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా క్లియర్ గా చెప్పాక మౌనిక గారికి తను అన్నారంట, లేదండి ఇది ఇలాగే చెప్తారు, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో నాకేం వద్దు ప్రోడక్ట్ అన్నట్లుగా మాట్లాడారంట సార్. సో అప్పుడు నేను మౌనిక గారికి అడిగా, అంటే హౌ షీఈస్ సేయింగ్, అంటే తను ఎలా చెప్తుంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. 100% ఎలా చెప్పగలుగుతుంది, మనం చెప్పగలుగుతాం నో సైడ్ ఎఫెక్ట్స్ అని, బికాస్ మనం యూజ్ చేసాం కాబట్టి. తను యూజ్ చేయకుండా ఎలా చెప్పగలుగుతుంది. సో ఆ క్వశ్చన్ చేసావా అంటే చేశాను మేడం, కానీ నా ఎందుకో వద్దనిపిస్తుంది అని అన్నారు. అయితే ఛాలెంజ్ ఏంటంటే సార్, సేమ్ అదే ఊర్లో వేరే ఆమె కూడా ప్రోడక్ట్ యూజ్ చేస్తుంది, ఆల్రెడీ 2-3 members యూజ్ చేస్తున్నారు. నేనన్నాను ఓపికతో వెయిట్ చేయి. సో ఎవరైతే పక్కన యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిజల్ట్ తీసుకున్నాక ఆటోమేటిక్ వెళ్తుంది కదా సార్ మౌత్ పబ్లిసిటీ. సో ఆ విధంగా ఖచ్చితంగా మనము ముందుకనేది వెళ్తాం. అదే ఊర్లో మళ్ళీ తనే పిలిచి మరి నీ దగ్గర తీసుకుంటుంది అంటే నిజంగానే ఎంబీబీఎస్లు, పిహెచ్డీలు ఎన్ని చేసినా సార్ వినడానికి కూడా రెడీ లేరు సార్. ఆ ఎడ్యుకేషన్ కూడా ఎలా అయిపోయిందంటే ఓవరాల్ గా
ఏదో బుక్ లో ఉన్నది 35 కొట్టి ఏదో పాస్ ఏదైనా చేసుకొని వెళ్ళిపోదాం అనే ఎడ్యుకేషన్ అవుతుంది సార్ నవేడేస్. సో ఆ విధంగా ఏంటంటే ఎక్కువగా నాలెడ్జ్ లేకపోవడం కావచ్చు, లేకపోతే తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ నిజంగానే సార్ అందరికీ తెలుసు కంపెనీ గ్రేట్ అని తెలుసు, ప్రోడక్ట్స్ గ్రేట్ అని తెలుసు, అండ్ చాలా మంది R&Dకి వెళ్ళొచ్చిన వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు. ఎవ్రీథింగ్ తెలిసిన తర్వాత కూడా ఎక్కడో ఆగిపోతున్నాం, ఎక్కడో ఏదవుతుంది రీజన్స్ అనుకోండి ఏదైనా కానీ, కాకపోతే క్విట్ అవ్వకుండా మనకి తోచినంతగా చేసుకున్నంతగా వెళ్తేనే బెటర్. అండ్ సీనియర్ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే. నిన్న నిజంగా సార్ నారాయణ సార్ మీరు వెళ్ళొచ్చిన దగ్గర సరళ మేడం లైన్ గా పెట్టారు సార్ అన్ని పిక్స్. ఒక్కొక్క పిక్ గానీ ఒక్కొక్కటి అన్ని చూసుకున్నప్పుడు నిజంగా అనిపించింది అసలు మీరు వెళ్ళిన విషయం కూడా తెలియదు. సో నిన్న అన్న మేడం కి పోస్టర్ కోసం కాంటాక్ట్ అవుతే సారీలో వెళ్ళారు మేడం, మిమ్మల్ని అడిగి నేను సారీలో వెళ్ళారు మేడం అని అన్నారు. అచ్చా అంత దూరం వెళ్ళారా అని. మళ్ళీ పిక్స్ రిలీజ్ కాగానే చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే నిజంగా ప్రాస్పెక్ట్స్ ఉన్న టైం ఉన్న ఏదున్నా కూడా కొన్నిసార్లు మనం వెళ్ళలేకపోవడం వల్ల కూడా కొన్ని జరగట్లేవు, మనం టైం ఇవ్వకపోవడం కూడా జరగట్లేదు సార్. నిజంగానే 10 members 15 members 20 members ఉన్న టీం మెంబర్స్ ఉన్నారు, లేరని లేరు. ఒక్కొక్క పర్సన్ దగ్గర ప్లాన్ చేసుకున్నా అసలు టైమే ఉండదు, అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. బట్ స్టిల్ ఎక్కడో సార్ అంటే కొన్ని ఇదండి నిజంగానే జలుబు దగ్గు కొంచెం ఇమ్యూనిటీ తగ్గడం సీజన్ కూడా అలా ఉంది. సో అంటే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి వెళ్దాం అనేసరికి ఏమైందంటే మేమే ఇలాగుంటే వీళ్ళే ఇలా ఉన్నారు వాళ్ళు మాకేం చెప్తారని ఆన్లైన్ ప్రెజెంటేషన్స్ చేస్తున్నాం సార్. అంటే ఆఫ్లైన్ వెళ్ళలేకపోవడం వలన ఆపుకోకుండా ఆన్లైన్ చేస్తున్నా కొన్ని కాల్స్ లో అవుతున్నాయి. అండ్ సార్ మొన్న మనం ప్రెజెంటేషన్ ఇచ్చిన ఢిల్లీ వాళ్ళు కూడా ఆయన మళ్ళీ రీఆర్డర్ అంటే ఇంతకు ముందు నేను రిస్క్ మీద పంపించా, మొన్న మన ప్రెజెంటేషన్ తర్వాత అతను 12 ప్రొడక్ట్స్ అనగానే కొంచెం ఆలోచించారు, 4 ప్రొడక్ట్స్ చెప్పాను సార్ ఓకే అన్నారు. మళ్ళీ వాళ్ళ వైఫ్ కానీ ఫ్యామిలీ ఏమన్నారో తను వినలేదు కదా. సో అతను ఏమన్నాడంటే ఇంకో ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటాను మ్యామ్, నాకు నమ్మకం రావాలి కదా అని అన్నారు. నో ప్రాబ్లం సార్, నో నీడ్ ఆఫ్ దట్ అంటే నాకు స్టోర్ లింక్ పంపించండి మేడం, డబ్బులు ఏమైనా కట్ అయితే ఆ స్టోర్ లింక్ ద్వారా అడిగారు సార్. అలాంటిది ఏమీ లేదు సార్, మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు, అది గవర్నమెంట్ లైసెన్స్డ్. అండ్ మీరు అక్కడ చూస్తే GST TDS అన్ని కట్ అయ్యి వస్తుంది, మీకు ఇన్వాయిస్ లో కూడా క్లియర్ గా ఉంటుంది. మీరు ఎలాంటి అనుమానం పడొద్దని నా ID నెంబర్ కూడా ఫార్వర్డ్ చేశాను సార్, అందులో ఉంటుంది చూసుకోవచ్చు. ఒక యూనిక్ ID స్టోర్ లింక్ నెంబర్ ఉంది. సో ఇవన్నీ అందరికి యూనిక్ గా ఉంటుంది అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళే ఆర్డర్ పెట్టుకున్నారు సార్. 2 days టెన్షన్ పడ్డా సార్. స్టోర్ లింక్స్ ఫ్రైడే నైట్ అడిగితే సాటర్డే మార్నింగ్ ఫ్రైడే ఎందుకో ఇబ్బంది అయింది పోలేదు వాళ్ళకి. సాటర్డే మార్నింగ్ పెడతారేమో అంటే ఆర్డర్ పెట్టుకున్నారు కానీ పేమెంట్ జరగలేదు. వాళ్ళు ఏమంటారంటే సార్ ఐపాల్స్ 20 days అవుతుంది సార్, ఇంకా యూస్ కంప్లీట్ కాలే, వెయిట్ గెయిన్ అవుతలేడు అనేది క్వశ్చన్ వేసారు సార్ నాకు. అప్పుడు నేను అన్నాను యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఐపల్స్ అనేది వెయిట్ గెయిన్ కోసం తీసుకున్న ప్రోడక్ట్ ఫస్ట్ కాదు సార్. సెకండ్ వన్ ఏంటి అని అంటే ప్రోడక్ట్ యూజ్ చేసి ఎన్నో రోజులు అవుతుంది. సో క్లియర్ గా నీట్ గా ఒక వాయిస్ మెసేజ్ పెట్టా, బికాస్ వాళ్ళు హిందీ. సో నీట్ గా క్లియర్ గా చెప్పగానే వాళ్ళు సాటిస్ఫై అయ్యి లక్కీగా మొన్న నోముల వందన మేడం ఒక మేడం ది ఫార్వర్డ్ చేశారు సార్ ఐపల్స్. గ్రూప్ లో కూడా ఎందుకు ఫార్వర్డ్ కావాలి, గ్రూప్ లో కూడా ఎందుకు రియాక్షన్స్ ఇవ్వాలి, గ్రూప్ లో కూడా ఎందుకు చూడాలి అంటే మనకి ఎప్పుడు ఏ పోస్ట్ యూజ్ అవుతుందో తెలియదు సార్. సో ఆ వీడియో ఏమైంది అది హిందీలోనే ఉంది టోటల్ గా, ఇమ్మీడియట్ గా మీకు పంపించా. ఎందుకు వాళ్ళ బ్రదర్ కి కూడా ట్యూమర్ ఉందని చెప్పారు డాక్టర్స్. అండ్ ఆ మేడం చెప్పే దాంట్లో కూడా ట్యూమర్ టైప్ ఉన్న గడ్డల గురించి చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా 2 కనెక్ట్ అవ్వేసరికి స్మాల్ రిక్వెస్ట్ సార్ ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని వాళ్ళకి ఫార్వర్డ్ చేశా. వెంటనే నిన్న ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవడం కూడా జరిగింది సార్. హోప్ సో ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ID కూడా వేసుకుంటారని నమ్మకం ఉంది. అంటే మేము వెళ్ళిన 12,000 పెట్టి డిజిటల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ఇంత కూడా లాస్ లేదు సార్. ఎందుకంటే ఎంతో ఇష్టపడి వెళ్ళాము, కొన్ని సిచ్యువేషన్స్ లో అది మధ్యలో బ్రేక్ అయినా అసలు దాని వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయని అనుకున్నాం కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఆ పర్సన్ ఎవరో తెలియదు, ఏది తెలియదు, జస్ట్ వెబ్సైట్ చూసి ప్రోడక్ట్ చూసి నేను అందులో నా నెంబర్ పెట్టడం వల్ల నాకు కాంటాక్ట్ వచ్చి నెంబర్ పెట్టేటప్పుడు కూడా భయపడ్డా అమ్మాయిని కదా ఏం కాల్స్ వస్తాయో అని. కానీ జెన్యున్ కాల్, జెన్యున్ గా నీడ్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అసలు లేరు అనుకోవడం మన తప్పు, నేమ్ లిస్ట్ లేదు అనుకోవడం కూడా మన తప్ప అనిపించింది. మనం వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు అనేది కూడా నాకు దీని ద్వారా తెలిసింది సార్. సోషల్ మీడియా కూడా హ్యాపీగా కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ గా యూజ్ చేసుకుంటే మనకు మోర్ ప్రాస్పెక్ట్స్ అనే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సేపు షేరింగ్ ఇవ్వడం జరిగింది, చాలా డేస్ అవుతుంది.
Anyways, thank you, sir. Thank you, Srinivas sir. Once again, happy birthday. Thank you, Narayan sir. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ ఎక్స్ప్లెనేషన్. అవును, మనం ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు అతనికి ఢిల్లీలో హిందీలో ప్రజెంటేషన్ ఇవ్వటం, తనకు ప్రోడక్ట్ నీడు హెల్త్ ఇష్యూకు సొల్యూషన్ అని వారిని ఎత్తుతున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయినటువంటి పర్సన్ ఢిల్లీ నుంచి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మన శ్రమ మన కృషి ఎప్పటికీ వేస్ట్ కాదు, ఏదో రూపంలో మనకు అది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆయన శ్రద్ధగా వినటం, విని నేను కూడా విన్నాను, మీరు ప్రజెంటేషన్ ఇస్తుంటే ఆయన ఇంటరాక్షన్, ఆయనతో నేను కూడా ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి ఆయనకు నీడ్ ఉంది. సో అక్కడ ఢిల్లీలో మళ్ళీ మేము వచ్చి కలుస్తామంటే రండి, వెల్కమ్ సార్, మనం కలుద్దామని అనటం. సో అట్లా ఆ వ్యక్తి ద్వారా మనం సిస్టాన్ని అక్కడ స్లోగా బిల్డ్ చేసుకోవటానికి, ఆ ప్రొడక్ట్ అతన్ని బిలీఫ్ ఇస్తుంది, ఫెయిత్ ఇస్తుంది, కంపెనీ మీద నమ్మకం ఊరుతుంది, ఆటోమేటిక్ గా అక్కడ సిస్టమ్ డెవలప్. కాబట్టి మీరు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పర్సన్స్ ప్రజెంటేషన్ ఇవ్వటం కావచ్చు, మీ ఎఫర్ట్ మాత్రం కంటిన్యూగా ఉండాలి. ఉంటేనే అది సిస్టమ్ కనెక్ట్ అవుతుంది. మనం ఏ పనిలో పడి ఏమైతామంటే అది అటెట్ అవుతుంటుంది. ఇక్కడ మేడంకి ఒక ఎగ్జాంపుల్ ద్వారా వచ్చినప్పుడు మీ అందరికి కూడా అట్లా వస్తాయి. కాబట్టి ఓన్ స్పాన్సర్, డిస్ట్రిబ్యూటర్ రావటం అట్లాంటిది మనము ఈ ఇండస్ట్రీ వాళ్ళు అట్లా ఆన్లైన్ లో చేసుకోవచ్చు, జూమ్ ద్వారా ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, హిందీ ప్రజెంటేషన్స్ లింక్ పంపొచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా ఎర్నింగ్ లోకి వెళ్ళొచ్చు కదా. సో అంత మంచి కాన్సెప్ట్ ను మీరు స్లోగా నేర్చుకుంటూ ముందు పోండి. మీరు మీ ఈ శ్రద్ధ ఎప్పటికీ ఉండాలి. ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ చూస్తే మీరు డౌన్ అవుతారు. అట్లా కాకుండా ఉండటమే మనకు ముందుకు పోవడానికి ఆస్కారం. కాబట్టి రైట్. ఓకే, శ్రీనివాసరావు గారు ఏదైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఈ రోజు విశిష్ట ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చండి విలువ. ఈ రోజు ఆర్కే సార్ పై మంత్ర సార్ చాలా బాగుంది సార్. అది నేను కొంచెం మిస్ అయ్యాను, బయటికి వెళ్ళొచ్చాను. తర్వాత మీరు అన్నారు ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు 50,000 చేయట్లేదంటే, 50,000 కదా సార్, 20,000 కూడా ఎత్తట్లేదు సార్. నేను చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు, అదొకటి బాగా కనెక్ట్ అయ్యాను సార్. స్టార్ 1000 వరకు అప్లైనర్స్ సపోర్ట్ తీసుకోవటం వాళ్ళు పెంచుకుంటారు, కానీ ఇంకా బాధ్యతలు పెంచుకోవాలంటాం. వాళ్ళు స్టార్ 1000 తర్వాత బాధ్యత పెంచుకోవాలి, మళ్ళీ ఓన్ డిపెండ్ కావాలి అనేది చాలా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నిజంగా మీరు 16 గంటలు కష్టపడితే రెస్ట్ లేకుండా ఒక ఐడి రావడం అనేది చూడండి. వచ్చిన వాళ్ళని నిజంగా వాయిస్ రావట్లేదు సార్, సిగ్నల్ ఇష్యూ ఉందా సార్? చెక్ వస్తుంది వస్తుంది సార్, మరి మీ దగ్గర ఉంది డిస్టర్బెన్స్. ఓకే సార్, అదొకటి బాగా నచ్చింది సార్. ఆ తర్వాత ఆర్కే సార్ చెప్పింది సార్, స్పైరోలిన్ ఆల్గే సార్, అది నాచు, సముద్ర గర్భంలో దొరికే ఒక నాచుని ఈ రోజు ఇంకా 700 సార్ 30 క్యాప్సూల్స్ 30 క్యాప్సూల్స్ నే ఒక 900 అమ్ముతున్నాయి సార్ కొన్ని కంపెనీలు. అది ఆస్ట్రోనాట్స్ వాళ్ళు ఏంటంటే అన్ని ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయని వాళ్ళకి తాబేలు తిని తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటది. ఏం ఆరోగ్యం బాగాలేని టైంలో మేడం మాకైతే వినపడుతుంది మేడం. ఇంపార్టెన్స్ ఉంటే మళ్ళీ మీకు చెప్తలేండి. స్పైరులిన్ అనే ఆ నాచుని ఆల్గే అంటారు సార్ దానికి. అది ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే 30-30 క్యాప్సూల్స్ ఓన్లీ అమ్ముతున్నారు సార్. చెట్టు మీద కొట్టుకుని కాయమైనట్టే, ఇంకా వేరే ఏం లేదు. ఇది కొన్ని విటమిన్స్, మినరల్స్ ఉండొచ్చు కానీ అంత దారుణంగా నడుస్తుంది. అదొకటి ఇందాక మెడిసిన్ సార్ చెప్పారు, ప్రతి దానికి క్యాప్సూల్ మింగడం, అది కూడా ఎంత పర్సెంట్ పనిచేస్తుంది అనేది మనకి ముందు మనం తెలుసుకోవాలి, మన కుటుంబాలకు తెలియపరచాలి. ఐరన్ క్యాప్సూల్ తింటే రక్తం పెరుగుద్ది, కాల్షియం టాబ్లెట్ తింటే ఎముకలు పెరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే అది ఎంత 1%, 2% సార్. 100% పనిచేస్తేనే అది కూడా లేదు సార్. అది
వాళ్ళు ఏంటంటే ఆప్షన్ తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకే డాక్టర్ కూడా ఏం చేస్తారంటే ఫుడ్ ఏం వెళ్ళట్లేదు, వాళ్ళు ఏం తినట్లేదు, బెడ్ మీద ఉన్నారు, వాళ్ళు వాళ్ళని ఈ రకంగా కాపాడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప తినగలిగే ఉన్నాడికి కూడా ఇదే క్యాప్సూల్స్ ఇవ్వడం అనేది అది చాలా పొరపాటు సార్. అది మనం కంపల్సరీ తెలియపరచుకోవాలి. ఇక మన ప్రొడక్ట్స్ గురించి చెప్పాలంటే అవి ప్రతిదీ అమృతమే సార్. దాని గురించి మనం ఎంత ముందుకు వెళ్ళడానికి బాగుంది. ఆ తర్వాత స్వప్నం అని చెప్పి ఆర్ఆర్ యూనిక్, అందరూ యూనికే సార్. డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అదొకటను ప్రొడక్ట్ అవసరం వాళ్ళకి మనం దేవుళ్ళ కనపడతాం, లేని వాళ్ళకి కొంచెం వెటకారంగా కేర్లెస్ కనపడతాం. అది నాకు చాలా సార్లు ఎదురైంది. వాళ్ళు ఎందుకంటే ఎన్నో నెలలు తగ్గలేదు, సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతారు. ఎందుకు మేము ఇచ్చిన టాబ్లెట్ కి అంటారు సార్. ఏంటి తగ్గలేదేంటి సార్, 3 రోజులు అయినా. నీకు 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే పేషెంట్ 3 రోజులు తగ్గలేదని అంత ఇదిగా ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం ఒక టైంకి ఎక్కువ వేయాలి. 4 to 5 months అని నేను చెప్తాను. 2 months లో 4 months లో తగ్గుద్ది కాదు, హెల్ప్ అవుద్ది నీకు, చాలా కొంత బెనిఫిట్ అవుద్ది. అది మీకు ఇంగ్లీష్ మందులు చేయడం కూడా నీకు తగ్గుద్దని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి మంచి పాయింట్ మీ ద్వారా. మంచి పాయింట్ ఏమొచ్చింది అంటే, ఎంతమంది విన్నరో లేదో కానీ హెల్త్ కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యి ఖచ్చితంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఫుడ్ తీసుకోలేని స్టేజ్, ఇక అతనికి టాబ్లెట్ ఇంజెక్షన్ తప్పదు అన్నప్పుడు మాత్రమే ఆ ఫార్మాస్యూటికల్స్ లో ఉన్నటువంటి ఎసెన్షియల్ గా వాడే టాబ్లెట్ కావచ్చు, ఐరన్ టాబ్లెట్స్ కావచ్చు, కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, వాటెవర్. కానీ సహజ సిద్ధంగా మన యొక్క ఆహారం ద్వారా తీసుకొని అవి ప్రతి పార్ట్ లో ఉన్న ఆర్గాన్స్ కు, కణాలకు, కణజాలాలకు ఆర్గాన్ చేరాలంటే సహజ సిద్ధంగా తీసుకునే ఆహారం ద్వారా పొందినటువంటిది శ్రేయస్కరము. కాబట్టి ఎసెన్షియాలిటీ తప్పదు అన్నప్పుడే మెడిసిన్ రూపంలో తీసుకోవాలి తప్ప ఇంకా ప్రతిసారి బాడీకి మెడిసిన్స్ అలవాటు చేయటం, సైడ్ ఎఫెక్ట్స్ రావటం, హెల్త్ డ్యామేజ్ అయిపోద్ది, నీలో సహజ సిద్ధమైన ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, వేరే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. అట్లా ఎవ్రీడే మనం మెడిసిన్స్ ఇవి అలవాటు చేయొద్దు అనేది డాక్టర్ గారు చెప్పిన చక్కటి పాయింట్. అది అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే మెడిసిన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి వాళ్ళకి ఇట్లా విడమర్చి చెప్పాలి. ఇప్పుడు ఎవరికైనా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మన ప్రోడక్ట్స్ సహజంగా న్యాచురల్ గా నువ్వు జీవన విధానంలో ఎందుకు అవసరం, నీ లైఫ్ కు ఎందుకు ఈ ఇమ్యూనిటీ, ఈ డిసీజెస్, ఈ డిజార్డర్స్, ఈ క్రానిక్ గా మారకుండా ఎట్లా మనల్ని కాపాడతాయి అనేది వాళ్ళకి చెప్పగలిగితే అర్థమైంది. అప్పుడు ఆటోమేటిక్ గా అవునా అనేది వాళ్ళు రియలైజ్. సో మంచిగా మౌనిక గారు వెరీ గుడ్, వెల్కమ్. సో మంచి ఇంటరాక్షన్ అవుతున్నారు మీరు. ప్రొడక్ట్స్ ఇవ్వటం, ప్రోగ్రామ్స్ రావటం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఉంటుందండి. సరే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. మీకు ఏదో అలాంటి పరిస్థితులలో మీరు మళ్ళా కంటిన్యూ చేయలేక కొంచెం లేట్ కావచ్చు, అయినా కూడా ఇప్పుడు రావటం అనేది మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా బాగా నేర్చుకోండి, ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ కాండి, ప్రజెంటేషన్ తెలిసిన వాళ్లకు మీరు చెప్తూ పోండి. ఈ కల్పన గారు కావచ్చు, ఇంకా సంపత్ గారు అండ్ జ్యోతి గారు, వీళ్ళు అన్వేషిత గారు, వీళ్ళు రెగ్యులర్ గా మీరు ఇంకా నేర్చుకోవాల్సిన అరుణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా ఆంజనేయులు గారు వెరీ గుడ్, శివాని గారు. సో ఇంకా ముందుకు మనము వెళ్ళడానికి మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఓపిక, ఈ పేషెన్సే మీ ఇళ్ళ ఏం పెట్టుబడి సార్ అంటే నేను చెప్తే మీరు పీఈటీగా మారటమే పెట్టుబడి. పీ ఫర్ పేషెన్సీ, ఈ ఫర్ ఎఫర్ట్స్, టీ ఫర్ టైం. ఈ 3 పెట్టుబడులు ఈడ. ఈ 3 ఎంత పెట్టుబడి పెడితే అంత డెవలప్ అవుతారు మీరు పీఈటీగా మారటమే. ఆ పేషెన్సీ, ఆ ఎఫర్ట్స్, ఎప్పుడు ఒక ఎఫర్ట్ అంటే ఓ ప్రజెంటేషన్ చేయటం ఎఫర్ట్, ప్రోగ్రామ్ రావటం ఎఫర్ట్, ఒకరితో మాట్లాడటం ఎఫర్ట్, ఒక రిటైల్ చేయటం ఎఫర్ట్, ఒక సీనియర్ తో డిస్కషన్ చేయటం ఎఫర్ట్. ఇవన్నీ పెట్టుబడులే, అన్ని మనకి వస్తాయి. కాబట్టి టైం, పిల్లకు వినటం, నేర్చుకోవటం, టైం ఫాలో కావటం,
గా మారండి. మీరు ఖచ్చితంగా ఇలా ఎంటర్ప్రెన్యూర్ ఖాయం. రైట్, ఆల్ ది బెస్ట్. లేట్ అయింది అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు అర్చన మేడంది ప్రతి సోమవారం వివిఓస్, వివా బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీట్ జరుగుతుంది జూమ్ లో. న్యూ కాన్సెప్ట్ విబిఓ ఎట్లా ఫర్దర్ గా ముందు పోవాలి, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మంచి నాలెడ్జ్, మంచి విషయాలు చాలా ఈజీగా ఉపయోగపడతాయి. అందరు వినొచ్చు. వీఆర్ ఆల్ విబిఓసే కదా, విబిఓ మీట్. ఇదేదో కొత్త వాళ్ళదే అని కాదు, నేను కొత్త వాళ్ళతో పాటు ఆల్ విబిఓస్, ఆల్ ర్యాంక్ విబిఓస్ వినండి. మీరు గైడ్ చేయటం, విషయాలను, కంపెనీ విషయాలను, అప్డేట్స్ అన్ని తెలుస్తాయి. కాబట్టి ఈవినింగ్ విబిఓస్ మీట్ ఉంది, ఆ లింక్ వస్తుంది. అందరూ అటెండ్ అయ్యి వినుకుంటా కూర్చో. రైట్, థ్యాంక్ యూ. ఓకేనా? రైట్, బాయ్. అంటే వస్తున్నా ఈ అమ్మాయి చేసేది ఏదో ఒకటి ఉంటుంది.